ఇక్కడ సిఈసి పైన చీఫ్ ఎలక్షన్ కమిషన్ పైన అక్కడ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి ఇక్కడ విపక్షాలు భావిస్తూ ఉన్నాయి. అంటే అభిశంసన తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెడతారు, ఎందుకు ప్రవేశపెడతారు, ఎవరెవరిపైన ప్రవేశపెడతారు అని మనం చూసుకున్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జి కానీ లేదంటే హైకోర్టు జడ్జిల విషయంలో కానీ ఏదైనా తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళని తీసేయాలంటే ఒక పెద్ద అంటే భారీ ఎత్తున ఒక తంతు ఉంటుందన్నమాట. ఈ భారీ తంతు ఎందుకు పెట్టినరు అంటే ఎవరినైనా ఈజీగా ఒకవేళ పొలిటికల్ పార్టీలకు నచ్చకపోతున్నో లేకపోతే ఇంకోవరికి నచ్చకపోతున్నో ఈజీగా తీసేయడానికి వీలుంటే ఏ జడ్జీలనైనా తీసేస్తారు, లేకపోతే అట్లా మొత్తం మార్చేస్తారు. దీనివల్ల నష్టం జరుగుతున్నటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశమే ఇక్కడ అభిశంసన తీర్మానం. తర్వాత ఇక్కడ గవర్నర్ల విషయంలో కానీ తర్వాత ఇక్కడ ఏది మన సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల విషయంలో కానీ దాంతోపాటు ఎవరైతే ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని తీసేయాలని చెప్పేసి ఇప్పుడు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి రెడీ అయింది విపక్షాలు. కాంగ్రెస్ పార్టీ తర్వాత కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ అంటే యూపీఏకి సంబంధించినటువంటి కూటమి అంతా కూడా ఇండియా కూటమి అంతా కూడా పూర్తిగా దానికి సంబంధించి కసరత్తు చేస్తూ ఉంది. ఎందుకు అభిశంసన తీర్మానం ప్రవేశపెడితే ఎట్లా ప్రవేశపెడతారు అంటే పార్లమెంటులోని ఉభయ సభల్లో అటు లోక్సభలో తర్వాత రాజ్యసభలో మెజారిటీ ఎవరైతే ఎంపీలు ఉంటారో వాళ్ళు ఈ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన వాళ్ళ పైన ఆరోపిస్తూ వాళ్ళు కూడా దీనికి మద్దతు తెలియజేయాలి అభిశంసనకు. అప్పుడు ఆ చీఫ్ ఎలక్షన్ కమిషన్ తీసేయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే అక్కడ జడ్జి ఉంటే ఆ జడ్జిని తీసేయడానికి అవకాశం ఉంటుంది, లేదంటే అక్కడ ఇట్లా వాళ్ళని తీసేయాలంటే ఒక పెద్ద ప్రక్రియ ఉంటుంది. అందుకనే భారత రాజ్యాంగాన్ని దృఢ అదృఢ రాజ్యాంగం అంటారు. దృఢ రాజ్యాంగం కొన్ని సందర్భాల్లో అదృఢ రాజ్యాంగం. దృఢ రాజ్యాంగం అంటే దాన్ని మార్చడానికి వీలు లేనటువంటి పరిస్థితి ఉన్నదాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. అదృఢ రాజ్యాంగం అంటే ఎప్పటికప్పుడు కొంతవరకు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అనేదానికి అదృఢ రాజ్యాంగం అంటారు. దృఢ అదృఢ రెండు ఉన్నాయి మన భారత రాజ్యాంగానికి. అతిపెద్ద రాజ్యాంగం ప్రపంచంలోనే. అయితే ఇక్కడ లిఖితపూర్వక అతిపెద్ద రాజ్యాంగం. అయితే ఇక్కడ దృఢ అదృఢ అని ఎందుకు అంటున్నాం అంటే చాలా అంటే ఒకవేళ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటే ఇప్పుడు అమెరికా లాంటి చోట ఏమవుతుందంటే ఒకవేళ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలనుకుంటే ప్రెసిడెంట్ నిర్ణయం తీసేసుకుంటారు, తర్వాత కొంత ఈజీగా నడిచిపోతుంది వ్యవస్థ అంతా కూడా. కానీ భారతదేశంలో అలాంటి పరిస్థితి ఉండదు. దృఢ అదృఢ అంటే కొన్ని సందర్భాల్లో ఈజీగా మార్చుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో కష్టంగా కఠినమైనటువంటి నిబంధనలు పెట్టి ఉంటారు, దాన్ని మార్చుకోవడానికి ఉంటుంది. అయితే ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే జ్ఞానేష్ ఉన్నారో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటే గతం నుంచి ఆరోపించుకుంటూ వస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. ఏమని ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో చీఫ్ ఎలక్షన్ అంటే ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ఆ ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీతోటి కుమ్మక్కైపోయి ఓట్ల చోరీకి పాల్పడతా ఉంది, అంటే ఓట్ల దొంగతనానికి పాల్పడతా ఉంది, ఓట్ల అవకతవకలకు పాల్పడతా ఉంది అని చెప్పేసి ఆయన ఆరోపించడంతో పాటు ఇక్కడ కర్ణాటకలోని బెంగళూరులో ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల చోరీ జరిగింది అని చెప్పేసి కొన్ని ఆధారాలు కూడా బయటపెట్టేటువంటి ప్రయత్నం చేసిండు ఆయన. ఇదే కాదు చాలా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే తలెత్తుతూ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి బీహార్ ఎన్నికలకు సంబంధించి కూడా బీహార్ ఎన్నికలు సజావుగా జరగకుండా ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లను తీసేయడానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించింది. దీన్ని ఎన్నికల సంఘం అమలు చేస్తూ ఉందనేటువంటిది ఇక్కడ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే దీని ద్వారా ఏమవుతుంది, ఇండియా కూటమికి ఉన్నటువంటి అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లు తీసేయడం ద్వారా భారతీయ జనతా పార్టీకి మేలు జరుగుతుందనేటువంటిది అక్కడ రాహుల్ గాంధీ ఆరోపణ. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఓట్ల చోరీకి పాల్పడతా ఉంది అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం కూడా భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కు అయిపోయిందనేటువంటి మాటను కూడా అన్నాడు రాహుల్ గాంధీ. అయితే ఇట్లా అంటున్నటువంటి నేపథ్యంలో అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే జ్ఞానేష్ ఉన్నారో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టడం మొన్న ప్రెస్ మీట్ పెట్టి అటువంటిది ఏం చేస్తలేం, మేము అసలు యాక్చువల్గా మాకు రాజకీయాలతో సంబంధం లేదు, ఎందుకంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అది, సంబంధం లేదు, మీరు అట్లా ఆరోపించడం సరికాదు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడడంతో పాటు మీరు ఒకవేళ ఇట్లా ఓట్ల చోరీకి పాల్పడ్డట్టుగా నిజంగా మీరు చెప్తే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇవ్వండి,
ఆధారాలు ఇవ్వడంతో పాటు ఒక అఫిడవిట్ కూడా వేయాలని చెప్పేసి అఫిడవిట్ కూడా దాఖలు చేయాలి. ఎందుకంటే ఇది మేము పూర్తిగా ఆధారాలతో ఇస్తున్నాం, తర్వాత మేము నిజంగా ఇట్లా చేస్తున్నాం కాబట్టి మీరు దీనిపైన ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ఒక అఫిడవిట్ కూడా ఇవ్వన్నాడు. అయితే అఫిడవిట్ అడగడాన్ని ఇక్కడ ఇండియా కూటమి నేతలు ఎట్టి పరిస్థితుల్లో జీర్ణించుకోలేరు. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు. మేము అంటే ఒక ప్రతిపక్ష నేత, పార్లమెంటులో లోక్సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ చేసినప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేయాలి, నిజంగా అట్లా జరిగిందా జరగలేదని చెప్పేసి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత అసలు జరిగిందా జరగలేదంటే జరగలేదు అనేటువంటి విషయాలని వాళ్ళు నిరూపించేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఓట్ల చోరీ ఎక్కడ కూడా జరగలేదు, తర్వాత ఓట్లంతా కూడా అంటే ఎన్నికల ప్రక్రియ అంతా కూడా సజావుగా జరుగుతుందనేటువంటి భరోసాని కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు ఏం చేస్తూ ఉంది, లేదు అటువంటిది ఏం లేదు, మనం ఉంటే అఫిడవిట్ దాఖలు చేయని చెప్పేసి ఈ అఫిడవిట్ దాఖలు చేయని చెప్పి అనగానే ఇండియా కూటమి నేతలు ఏం చేసిండ్రంటే అక్కడ అఖిలేష్ యాదవ్, ఎస్పీకి సంబంధించినటువంటి అఖిలేష్ యాదవ్, ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఏం చేసిండు, మేము 18,000 సార్లు అఫిడవిట్లు ఇచ్చినాం, 18,000 అఫిడవిట్లు ఇచ్చినాము. ఆ అఫిడవిట్లకు సంబంధించి ఇంతవరకు సమాధానం లేదు, మన్ను లేదు, మశానం లేదు మీ నుంచి. మరి ఈ 18,000 అఫిడవిట్లకు సమాధానం ఇవ్వని మీరు ఇప్పుడు అఫిడవిట్ ఎట్లా అడుగుతారని చెప్పేసి మళ్ళీ ఇండియా కూటమి నేతలు ఎదురుదాడికి దిగినారు. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇండియా కూటమి నేతలను టార్గెట్కి చేస్తుంది అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో మొత్తం మీద ఇక్కడ ఇండియా కూటమి తరఫున అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీద. దీని ద్వారా ఆయనను మొత్తం కూడా తొలగించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దానిపైన కసరత్తు నడుస్తూ ఉందంట. కాబట్టి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని తీసేయడం ద్వారా అంటే మళ్ళొక్కరు ఇటువంటి పని చేయకుంటుంటారు, తర్వాత ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోకుంటుంటారు అనేటువంటిది ఇక్కడ ఇండియా కూటమి భావనగా కల్పిస్తూ ఉంది. మొత్తం మీద అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇండియా కూటమి. సరే, అభిశంసన తీర్మానం అక్కడ వేగుతుందా అంటే వీగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీద ఆరోపణ చేస్తూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం అనేటువంటి చరిత్రలో ఒక ప్రత్యేకంగా నిలిచిపోతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇండియా కూటమి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. మరోవైపు నిన్న సర్దార్ సర్వాయి పాపన్న జయంతి జరిగింది. జయంతి సందర్భంగా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ రవీంద్ర భారతిలో జరిగినటువంటి కార్యక్రమానికి హాజరైండు. తర్వాత అక్కడ సెక్రటేరియట్ దగ్గర ముందర సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి సంబంధించి శంకుస్థాపన కూడా జరిగింది. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే అక్కడ మహేష్ కుమార్ గౌడ్ అంటే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తర్వాత ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వీళ్ళందరూ కూడా కొంతవరకు చొరవ తీసుకొని అంటే ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంతో మాట్లాడి ఈ ఏర్పాటు చేసినారు. అదొక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సభ సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగినటువంటి సభ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక మాట మాట్లాడాడు. ఇవన్నీ కూడా చేయడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ గౌడ్ అని చెప్పేసి మాట్లాడాడు. రేవంత్ గౌడ్ అని ఎందుకు మాట్లాడుతున్నా అంటే బీసీలకు మంచి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది. తర్వాత బీసీల్లో ఒకటిగా ఉంటున్నాడు రేవంత్ రెడ్డి. అటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాడు కాబట్టి ఆయన నేను గౌడ్ అని సంబోధిస్తున్నా అని చెప్పేసి ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ అన్నాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడుతూ నన్ను గౌడ్లో చేర్చుకున్నందుకు నాకు సంతోషం. తర్వాత మన ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తే ముదిరాజులు నన్ను వాళ్ళ కులంలో ఒకటిగా చూసుకుంటా ఉన్నారు. అటు దళితులు కూడా అంటే దళితులకు సంబంధించి వాళ్ళకు మంత్రి పదవులు రావడంతో వాళ్ళు కూడా మాకు దళిత ముఖ్యమంత్రి ఉంటే ఎలా ఉంటుందో పరిపాలన మీరుంటే అలాగే ఉందని చెప్పేసి దళితులు కూడా మాదిగ బిడ్డలు అనుకుంటా ఉన్నారు. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఇట్లా ముఖ్యమంత్రి మాట్లాడాడు. సరే, ఏది ఏమైనప్పటికీ ఒక మంచి పరిణామం అయితే చోటు చేసుకుంది సర్దార్ సర్వాయి పాపన్న. ఎందుకంటే సబ్బండ వర్గాలను ఏకం చేసి తర్వాత ఒక 4 కులాలను చుట్టుపక్కల ఉన్నటువంటి 4 కులాల వ్యక్తుల్ని దోస్తుల్ని కట్టుకొని ఆ తర్వాత యుద్ధానికి దిగిండు. తర్వాత చాలా కోటలు జయించిండు. ఆ తర్వాత గోల్కొండ కోటను జయించి విజయ పతాక ఎగరవేసిండు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. 370 సంవత్సరాల క్రితమే బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి అహర్నిశలు కృషి చేసి తర్వాత అయితే కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి, మనం రాజులై తిరగాలి, కానీ ఇట్లా బానిసల్లాగా బతుకొద్దు అని చెప్పేసి ఒక గొప్ప స్ఫూర్తినిచ్చిండు సర్దార్ సర్వాయి పాపన్న. కాబట్టి ఆ సర్దార్ సర్వాయి పాపన్నకు సంబంధించి నిన్న జయంతి ఉత్సవాలు కూడా నిన్న జరిగినాయి. ఒక సంతోషకరమైనటువంటి విషయం. ఇట్లా
బీసీలకు సంబంధించినటువంటి అక్కడ పండుగ సాయన్న, ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న, అటు ఇట్లా చాలామంది గొప్ప వీరులు ఇక్కడ బీసీల్లో ఉన్నారు. తర్వాత రాజులు కూడా బీసీల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళని వెలికి తీసి తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి చరిత్రలు చదువుకొని ఆ చరిత్రల ద్వారా స్ఫూర్తి పొందాల్సినటువంటి అవసరం 100% ఉన్నదనేటువంటిది ఇప్పుడు చరిత్ర ఎరగాల్సినటువంటి సత్యం. ఎందుకంటే చాలా చరిత్రలు కూడా మరుగున పడిపోతూ ఉంటాయి, చాలా విషయాలు కూడా అంటే తొక్కిపెట్టబడతా ఉంటాయి. ఎందుకంటే గతంలో ఇక్కడ నిజాం అంటే పరిపాలనలో ఉన్నప్పుడు కొంతవరకు మంచి జరిగినప్పటికీ రజాకర్ల ఆగడాలకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ కూడా పాఠ్యాంశాల్లో మనకు కనిపించవు. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రజాకర్ల ఆగడాలతోటి మొత్తం రకరకాలుగా హింసించినటువంటి పరిస్థితులను కూడా చరిత్ర తొక్కిపెట్టేసింది. కాబట్టి ఇటువంటి అంశాలను సమయం వచ్చినప్పుడు అవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. అట్లనే కొంతమంది వీరుల చరిత్రలు బయటకు వస్తూ ఉన్నాయి, బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. క్యూనూస్ కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. వారి వారి కుల చరిత్రలను తీసుకురావడం ద్వారా కులాలకు ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, కులాలకు ఉన్నటువంటి గొప్పతనాన్ని తీసుకురావడం ద్వారా ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావాలి. వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనాన్ని మేము మాకున్నటువంటి చరిత్ర గొప్పది అని చెప్పేసి అనుకోవాలనేటువంటి ఉద్దేశంతో అది కూడా తీసుకురావడం జరుగుతుంది క్యూనూస్ ద్వారా. కాబట్టి వీరుల చరిత్రలకు సంబంధించి 100% వాళ్ళ చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని 100% రాజ్యాధికార దిశగా ముందుకెళ్లాల్సిన అవసరం 100% ఉంటుంది. ఇక చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. మాన్య మిస్టర్ ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. 2040లో చందమామపైకి భారత వ్యోమగామి, 2027లో మానవ సహిత గగన్యాన్ శుక్లా ఘనతపై లోక్సభ చర్చలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. మొత్తం మీద 2040లో చంద్రుడిపై కాలు పెడతారట. ఆల్రెడీ చంద్రుడిపైన ఏమవుతుందంటే ఇంకోటి ఏంటంటే కొంతమంది చంద్రుడిపైకి వెళ్ళేసి వచ్చిండ్రు కదా, మనము గగన్యాన్ ఇవన్నీ కూడా పంపిస్తూ ఉన్నాము. పంపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అమెరికాలో కొన్ని చోట్ల అంటే ఏమవుతుందంటే చంద్రుడి మీద రియల్ ఎస్టేట్ చేస్తున్నారట. చంద్రుడి మీద భూమి అమ్ముతాం, ఇక్కడ మంచిగా ఉన్న భూమి దగ్గర కొంచెం ఎక్కువ రేటు, తర్వాత తక్కువ రేటు అని చెప్పేసి అమ్ముతున్నారట. సరే అవి అమ్ముతా నిజంగా రిజిస్ట్రేషన్ అవుతాయా లేకపోతే పోతుందా, చంద్రుడి మీద మనకు హక్కులు ఉన్నాయా లేవా తర్వాత పక్కకు పెడితే అక్కడ రియల్ ఎస్టేట్ కూడా జరుగుతూ ఉందంట. అయితే మొత్తం మీద 2040లో భారత్ సొంతంగా అక్కడ ఏది చంద్రుడి పైన కాలు పెట్టి చంద్రుడి పైన అక్కడ అంటే పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. 2027లో మానవ సహిత గగన్యాన్ను నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది భారత్. నిజంగా కూడా మన పరిశోధకులు, మన ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో శాస్త్రవేత్తలు సాధించినటువంటి ఒక గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. చంద్రుడి పైన కూడా కాలు మోపి చంద్రుడి పైన ఉన్న పరిస్థితులు ఏంటి, అక్కడ నీళ్ళు ఉన్నాయా, ఒకవేళ నీళ్ళు ఉంటే అవి ఉపయోగపడతాయా, లేకపోతే గాలి ఉన్నదా, గాలి లేకపోతే మరి అట్లా నివసించాలా, అక్కడ బతకాలంటే ఎట్లా, ఏం కథ, తర్వాత అక్కడ చంద్రుడి పైన మరి పరిస్థితులు ఎట్లా అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూస్తారంట. చూస్తే నిజంగా ఒకవేళ చంద్రుడి పైన ఒకవేళ కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం చంద్రుడి పైన అంటే ఇప్పుడు మనం అమెరికాకి ఎట్లయితే వెళ్తున్నామో చంద్రుడి పైనకి కూడా వెళ్ళి అడిగి పోయి 4 రోజులు ఉండొస్తారా, చంద్రుడు ఎరిగిపోతున్నావు అంటే చంద్రుడి దగ్గరికి పోయి వస్తున్నా 4 రోజులు ఉండొస్తా అనే పరిస్థితి కూడా రావచ్చు. అట్లుంటుంది అనమాట. వికసిత భారత్కు దూతగా 2040లో భారత వ్యోమగామి చందమామపై అడుగు పెట్టనున్నాడని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. శుభాంశు శుక్లాను అభినందిస్తూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం లోక్సభలో చర్చలు ప్రారంభించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారేందుకు అంతరిక్ష కార్యక్రమంలో ఈ యాత్ర కీలక పాత్ర పోషిస్తుందని సింగ్ చెప్పారు. సంస్కరణల ద్వారా అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించాక సంబంధిత వాణిజ్యం 800 కోట్ల రూపాయల డాలర్లకు చేరిందని చెప్పేసి చెప్తా ఉన్నాడు కేంద్ర మంత్రి. మొత్తం మీద ఇక్కడ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నది. 79 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకా కూడా భారత్ ఏ దేశం అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం మాత్రమే. అభివృద్ధి చెందిన దేశం కావాలంటే 2047 కావాలట. అది టార్గెట్ పెట్టుకుని మరి అప్పటి వరకు కూడా పూర్తి అవుతుందా కాదా అంటే అవుతుంది అని చెప్పేసి అంటున్నారు కేంద్ర మంత్రి. ఇక మోదీతో శుభాంశు శుక్లా భేటీ, రోదసీలోకి తీసుకెళ్లిన త్రివర్ణ పతాకం అందజేత భుజంపై చేయి వేసి ముచ్చటించిన ప్రధాని అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. శుభాంశు శుక్లా ఉన్న యాక్సియం 4 మిషన్కు సంబంధించినటువంటి జ్ఞాపకను ప్రధాని మోడీకి బహుకరించిండు. అంటే ఇక్కడ నాసా తర్వాత ఇస్రో సంయుక్తంగా అంటే చేసినటువంటి ఒక ప్రయోగంలో అక్కడ ఏది అంతరిక్షానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసిండు. ఐఎస్ఎస్లోకి అంతరిక్ష కేంద్రానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళేసి
వచ్చేసిండు. శుభాంశు శుక్లా మన దేశానికి చెందినటువంటి బిడ్డ కాబట్టి ఆయన వచ్చి ప్రధానమంత్రిని కలిసిండు. అక్కడ ఎగరేసినటువంటి ఏదైతే జెండా ఉంటుందో ఆ జెండాను తీసుకొచ్చేసి మన ప్రధానమంత్రికి ఇచ్చిండంట. తర్వాత అక్కడ జ్ఞాపికను కూడా ఒకటి అందజేసిండు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలోకి వెళ్ళి సురక్షితంగా వచ్చిన తొలి భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. నాసా యాక్సియం 4 మిషన్ను ఇటీవల విజయవంతంగా పూర్తి చేసుకున్న శుక్లా ఆదివారం స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. వ్యోమగాములు ధరించే ప్రత్యేక జాకెట్తో లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసానికి ఆయన వచ్చినప్పుడు మోదీ స్వాగతం పలికి ఆప్యాయంగా హత్తుకున్నారు. భుజంపై చేయి వేసి ఆయనతో కలిసి నడుస్తూ ముచ్చటించారు. తనతో పాటు ISSకు తీసుకెళ్లిన త్రివర్ణ పతాకాన్ని యాక్సియం 4 మిషన్కు సంబంధించినటువంటి జ్ఞాపికను కూడా ప్రధానమంత్రి మోడీకి అందజేసిండు శుభాంశు శుక్లా. ఇక నష్టాల కుండపోత మొత్తం కూడా భారీగా కురుస్తూ ఉన్నాయి వర్షాలు. మనం అనుకుంటా ఉన్నాం ఇంకా ఇవాళ రేపు కూడా వర్షాలు ఉన్నాయంట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. తర్వాత నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఎప్పుడు వర్షాలు ఎంత ఉధృతంగా వస్తాయి, తర్వాత ఏ గేట్లు ఎప్పుడు ఎత్తుతారు, ఏం కథ అనేది తెలుస్తలేదు. కాబట్టి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వర్షాలు భారీగా ఉన్నాయి. కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండండి. హైదరాబాద్ పట్టణ నగరంలో కూడా ఎవరైతే లోతట్టు ప్రాంతాల స్లమ్ ఏరియాస్ ఉంటాయో ఆ స్లమ్ ఏరియాస్లో వరద ప్రభావానికి గురవుతున్నటువంటి అంటే గతంలో గురైన ఉంటాయి కదా, ఆ గురైనటువంటి ప్రాంతాలు వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అట్లా వరదలు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. దీనిపైన ప్రభుత్వ అధికారులు కూడా స్పందించాలి. తర్వాత సరైనటువంటి చర్యలు తీసుకొని ఎటువంటి నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన కూడా ఉంది. మెదక్, కామారెడ్డి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసినాయి. అత్యధికంగా సిద్దిపేట జిల్లా వర్గల్లో 23 సెంటీమీటర్లు నమోదైంది. పలు చోట్ల నీట మునిగిన పంట పొలాలు. మహారాష్ట్రలో 3 జగిత్యాల మహిళలు గల్లంతైనట. పాపం దారుణం అసలు. యాక్చువల్గా పాపం వాళ్ళు ఏదో వేడుకకు పోయేస్తున్నట, ఏదో కార్యక్రమానికి పోయేస్తుంటే అక్కడ కారు మొత్తం కొట్టుకుపోయింది. తర్వాత మేము బతుకుతామో లేదో అని చెప్పిరట. హృదయ విదారకమైనటువంటి ఘటన. జగిత్యాలకు సంబంధించినటువంటి వాళ్ళు మహిళలు 3 ఉన్నారంట. అందులో పిల్లలు జాగ్రత్త అని చెప్పిరట లాస్ట్కు. మరి ఇట్లా పరిస్థితి అయితే బాగాలేదు, బతుకుతామో లేమో తెలియదు అని చెప్పినరంట. చెప్పేసి పిల్లలు జాగ్రత్త అని చెప్పిరట. మరి ఏమైందో ఏం పాడో పాపం తెలియదు, కానీ దారుణం జరిగింది. ఇవాళ 8 జిల్లాలకు భారీ వర్ష సూచన. ఉమ్మడి మెదక్, తర్వాత నిజామాబాద్ జిల్లాలు, ములుగు, యాదాద్రి, భువనగిరి జిల్లాలు అత్యంత భారీ వర్షాలకు వణికిపోయాయి. ఇక ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలోని అత్యధికంగా సిద్దిపేట జిల్లా వర్గల్లో 23 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా అల్లాదుర్గంలో 22 సెంటీమీటర్లు వాన కురిసింది. అంతటా చెరువులన్నీ అలుగు వస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. శ్రీశైలం, యాదగిరిగుట్ట మార్గాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. 100 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగినాయంట. ములుగు జిల్లాలో వరుస వానలతో వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. మంగపేటలో 17.5 సెంటీమీటర్లు, ఏటూరు నాగారం 14.6, వెంకటాపురంలో 10.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంగపేట మండలం కమలాపురం ఎర్రవాగు ఉప్పొంగడంతో సమీప ఇళ్లను ప్రవాహం జలదిగ్బంధం చేసింది. మంత్రి సీతక్క ఏటూరు నాగారం, ఆమె సొంత నియోజకవర్గం ములుగు, మంత్రి సీతక్క ఏటూరు నాగారం మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రామన్నగూడెం వద్ద గోదావరి ప్రవాహాన్ని పరిశీలించారు. జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని సమ్మక్క బ్యారేజీకి 59 గేట్లను ఎత్తి 4,98,280 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట. జయశంకర్, భూపాలపల్లి జిల్లా ఇట్లంతా మొత్తం కూడా భారీ వర్షాలతోటి అతలాకుతలం అయిపోయింది. ఇక్కడ ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం వద్ద వరద నీటిలో అరటి తోట మొత్తం కూడా మునిగిపోయింది. ఇక్కడ మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లి నుంచి వెల్దుర్తికి వెళ్ళే మార్గంలో తెగిపోయిన రోడ్డు అని చెప్పేసి ఇట్లా ఎక్కడికక్కడ దారుణంగా ఉంది పరిస్థితులన్నీ కూడా. కాబట్టి అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా కానీ అంటే అసలు యాక్చువల్గా హైదరాబాద్ సరౌండింగ్లో మాత్రం ముసురు కొడుతుంది వాన. కాకపోతే ఎక్కడ బయట మాత్రం బాగా దారుణంగా ఉంది పరిస్థితులన్నీ. వర్షాలకు మొత్తం కూడా పంట పొలాలన్నీ మునిగిపోతూ ఉన్నాయి. దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ. ఎక్కడ కూడా పోనీకి రాకుండా అయిపోతుంది మొత్తము. స్విగ్గీ, జొమాటో బండ్లు పోతున్నాయి, కొట్టుకుపోతున్నాయి ఒక్కో దగ్గరనైతే బండ్లు అవన్నీ కూడా.
కమలాపురం దగ్గర మొత్తం పోనీకి వస్తలేదంట పరిస్థితి అంతా కూడా. అగో రోడ్డు దాటడానికి వస్తలేదు పరిస్థితి. మనుగురు నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. ములుగు జిల్లాలో భారీ వర్షం కారణంగా మంగపేట, కమలాపురం, ఏటూరు నాగారం రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు ఇట్లున్నదంట. జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలని చెప్పి చెప్తున్నారు అధికారులు. ఇంకో ఇట్లున్నది పరిస్థితి. ఇక్కడ వాగులో చిక్కుకొని పోయిన 4 యువకులను తాళ్లతో రక్షించిన స్థానికులంట. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని బుగ్గచెరువు వాగులో చేపల వేటకు వెళ్ళి అక్కడ అవతల ఉన్నారు వాళ్ళు, రోడ్ అంతే వాగవతల చిక్కుకుపోయినరు. వాళ్ళని తాడు వేసి లాగి ఇక్కడికి తీసుకొచ్చేసిండ్రు. ఒక్కొక్కరు వచ్చి నయమే, ఇంకా బాగా ఉధృతంగా వస్తున్నది. గట్టిగా పట్టుకోమని చెప్పిండ్రు. ఆ పిల్లగాడు ఇప్పుడు తీసుకొని వస్తున్నారు వాళ్ళు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. నడుము కట్టుకొని ఎందుకంటే వాగవతల నుంచి ఇక్కడ రావడానికి లేదు ఇక పరిస్థితి. అట్లా వాడు దుంకిండు అంటే పిల్లగాడు ఈత కొట్టిండు, కానీ ఈత కొట్టినా కానీ రాని పరిస్థితి అట్లా. అందుకని తాడుతో తీసుకొచ్చిండ్రు. ఇట్లా చాలా చోట్ల దారుణంగా ఉంది పరిస్థితి. ఇంకో హైదరాబాద్లో ఇట్లున్నది పరిస్థితి. పడవెళ్ళిపోతుందిరా అంటే ఇక్కడ కారు వెళ్ళిపోతుంది. అట్లా కొట్టుకుపోతున్నాయి పరిస్థితులు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకనంటే మనము ఇక ప్రమాదం జరిగిన తర్వాత అయ్యో అట్లా అనుకోకుండా కొంచెం ముందే జాగ్రత్త పడితే మంచిగా ఉంటుంది. ఇక ఉక్రెయిన్పై త్రైపాక్షిక భేటీ, పుతిన్తోనూ మాట్లాడతా, రష్యాతో యుద్ధం ముగియబోతోంది అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నాడు. ఐరోపాకు భద్రతా హామీలు కోరిన నేతలు కాల్పుల విరమణకు పట్టు. శ్వేత సౌధంలో జెలెన్స్కీ, తర్వాత మెక్రాన్, స్టార్మర్ తదితరులతో చర్చలు జరిపినట. ఉక్రెయిన్కు తాము పూర్తి రక్షణ కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భరోసా ఇచ్చారు. సమస్య పరిష్కారానికి త్రైపాక్షిక అంటే మూడు పక్షాలు త్రైపాక్షిక భేటీ జరపనున్నట్లు వెల్లడించారు. దానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా సమ్మతి తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియబోతోందని, అయితే అది ఎప్పుడన్నది స్పష్టంగా చెప్పాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. 3.5 ఏళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు సోమవారం ఇది జరుగుతుందని చెప్పేసి అంటున్నాడు. మొత్తం మీద ఇక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడిండు. తర్వాత మొన్న రష్యా అధ్యక్షుడు అక్కడ పుతిన్తో మాట్లాడిండు ట్రంప్. మాట్లాడిన తర్వాత ఈ ముగ్గురు కలిసి కూర్చుంటారంట. కూర్చొని మాట్లాడుకుంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి పులి స్టాప్ పడే అవకాశం ఉంది. కాకపోతే ఎప్పుడు అనేది మనం క్లారిటీగా చెప్పలేకపోతున్నాం అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నాడు. ఓట్ల చోరీని అడ్డుకుందాం, సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. బీహార్లో బతికే ఉన్న 65 లక్షల మంది ఓట్లు తొలగించారని ధ్వజం. రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు ఇవ్వడంపై మండిపాటు. బీసీ రిజర్వేషన్లను మోడీ, కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపణ. సరే అడ్డుకుంటున్నారా ఏమైతుందో తెలియదు, కానీ మీరైతే అమలు చేసి తీరాలి, అది ఇంపార్టెంట్. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో జాజుల శ్రీనివాస్ గౌడ్, అడ్లూరి లక్ష్మణ్, ఇక మహేష్ కుమార్ గౌడ్, భట్టి విక్రమార్క, మధుయాస్కి గౌడ్, పొన్నం ప్రభాకర్, దానం, తర్వాత తుమ్మల, వీర్లపల్లి శంకర్, విజయలక్ష్మి తదితరులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. సెక్రటేరియట్ ముందర ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు భూమి పూజ జరిగింది. అక్కడ శంకుస్థాపన చేసింది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఓట్ల సంఖ్యను లక్షల్లో పెంచుకుంటోందని, ఓడిపోతామనుకున్న రాష్ట్రాల్లో మాత్రం బతికి ఉన్న వారి ఓట్లను తొలగిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో 4 నెలల్లో 1 కోటి ఓటర్లను కొత్తగా చేర్పించడం, త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్లో మాత్రం 65 లక్షల ఓట్లను తీసేయడం దీనికి కారణమని చెప్పేసి ఇదంతా కూడా చేస్తూ ఉంది. ఓట్ల చోరీకి అంటే ఓట్ల దొంగతనానికి పాల్పడతా ఉంది అని చెప్పేసి రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలకు మద్దతునిచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక భారత్కే భవిష్య నగరం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి అని చెప్తా ఉన్నారు. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట, నివాసాలకు చేరువలోనే విద్య, ఉద్యోగ,
వినోద సంస్థలు, అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం, ప్రాథమిక మాస్టర్ ప్లాన్ రూపకల్పన, ముఖ్యమంత్రి ఆదేశాలతో తుది మెరుగులు దిద్దుతా ఉన్నారంట ఫ్యూచర్ సిటీకి సంబంధించి. భారతదేశానికి తలమానికంగా ఉండేలా రేపటి పౌరులకు మేలిమి భవిష్యత్తునిచ్చే నగరంగా ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నగరాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం భవిష్య నగర అభివృద్ధి సంస్థ FCDAను ఏర్పాటు చేసింది. తెలంగాణ అర్బన్ ఏరియాస్ డెవలప్మెంట్ యాక్ట్ 1975 కింద ఇది పనిచేస్తుందంట. ప్రస్తుతం GHMC సరిహద్దులకు అవతల ఏర్పాటవుతున్న ఈ జోన్ను భావితరాలకు స్థిరమైన సమ్మిళిత నగరంగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇక ఫ్యూచర్ సిటీలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయనున్నారు. నివాస సముదాయాల నుంచి కాలినడకన చేరుకునేంత దూరంలో విద్య, వైద్య, ఉపాధి తర్వాత ఉద్యోగ, వినోద సంస్థలు ఉండేలా కూడా చేస్తున్నారంట. ఇవన్నీ ఒకచోట ఉంటే దూరం పోవాల్సిన అవసరం ఉండదని చెప్పేసి చేస్తున్నారట. మరి ఎంతవరకు వస్తుంది ఏం కథ అనేది చూడాలి, కానీ అయితే నడుస్తూ ఉంది. ఇక ఎకోసిస్టమ్ జోన్లు అంట. కృత్రిమ మేధస్సు, జీవశాస్త్రాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇక పవర్ స్టోరేజీ, పర్యావరణం, పర్యాటకం, వినోదం, చలనచిత్ర నిర్మాణం, ఆరోగ్యం, విజ్ఞాన మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా ఉంటాయంట ఎకోసిస్టమ్ జోన్లో. ఇక ఇవి ప్రత్యేకతలు. అంటే ఇక్కడ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ప్రత్యేకతలు ఏమున్నాయంటే మాస్టర్ ప్లాన్ అయితే ఇట్లుంటుందంట. మాస్టర్ ప్లాన్ ప్రకారం భవిష్య నగరం సాకారం అవుతుందిరా అని చెప్పేసి ఇట్లా ఉంటుందంట. భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఇక్కడ సైడ్ ఉంది కదా, ఇది దక్షిణ భాగానికి సంబంధించి మరి ఎట్లుంటుంది ఏం కందుకూరు అక్కడ ఉన్న మండలాలు ఉన్నాయి కదా, ఇబ్రహీంపట్నం, తర్వాత ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు అవుతూ ఉంది. ఇక భారత్లో మొదటి నెట్ జీరో స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ అంట. పవర్ స్టోరేజ్ వ్యవస్థలు, నీటి పునర్వినియోగం, హరిత వనాలు ఏర్పాటు చేస్తారట. ఇక లివ్, లెర్న్, వర్క్, ప్లే నగర ఫ్రేమ్వర్క్ అంట. నివాస ప్రాంతాలు, ఉపాధి కేంద్రాలు, విద్యా సంస్థలు, వినోద సంస్థలు ఒకదానికొకటి నడక దూరంలో ఉండేలా స్వయం సమృద్ధ నగర వ్యవస్థగా తీర్చిదిద్దుతారంట. పారిశ్రామిక సముదాయాలు, గృహాలు, విజ్ఞాన కేంద్రాలు, మౌలిక సదుపాయాలను ఒక జోన్లో పరిధిలోకి తీసుకొస్తారట. ఇక జాతీయ ప్రదర్శన ప్రాజెక్టు అధునాతన నగరంగా భవిష్యత్ భారత నగరాలకు నమూనాగా రూపొందుతుందట. క్లస్టర్ అధికారిత అభివృద్ధి అని చెప్పేసి మొత్తం మీద ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అద్భుతంగా చేస్తామని చెప్తున్నారు, కానీ మరి ఎంతవరకు అట్లయితుందని చూడాలి. ఇంకా స్టార్ట్ కూడా కాలేదు కాబట్టి ఇప్పుడే మొదలు పెడుతుంది దాన్ని. ఇక CECపై అభిశంసన తీర్మానానికి విపక్షాలు సిద్ధమవుతా ఉన్నాయి. త్వరలో నిర్ణయం. రాజ్యాంగ విధుల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నాయి విపక్షాలు. బీహార్లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIRపై ఓట్ల చోరీపై ఆందోళన ముమ్మరం చేయడంతో పాటు కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి CEC జ్ఞానేష్ కుమార్పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు పావులు కదుపుతున్నాయి. ఈ విషయంపై చర్చించేందుకు ప్రతిపక్ష సభ్యులు సోమవారం రాజ్యసభలో విపక్ష నేత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో సమావేశమయ్యారు. ఆదివారం మీడియాను ఉద్దేశించి మాట్లాడిన CEC ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు బదులివ్వడానికి బదులు ఏదేదో మాట్లాడుతున్నారని పలు విపక్ష నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నట్లు సమాచారం. ఓట్ల చోరీపై పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు CECకి వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని కొందరు ప్రతిపక్ష ఎంపీలు సూచించారు. ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో అనుమానాలు నివృత్తి చేయడంలో ఎన్నికల కమిషన్ అయితే ప్రశ్నలు అడిగితే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి, కానీ ఈ సమాధానాలు ఇవ్వకుండా మళ్ళీ ఎదురు ప్రశ్నలు వేస్తూ మీరు అఫిడవిట్ ఇయ్యి, లేకపోతే ఇట్లా చేయండి, మీద ఆధారాలు ఇయ్యి, ఆధారాలు ఇచ్చినాక మరి మీరెందుకు ఉండి గడి వీక్తందుక. కాబట్టి మరి CEC కూడా అంటే ఇప్పుడు ఒక ప్రతిపక్ష నేత ఆరోపించినప్పుడు పార్లమెంట్లో, అప్పుడు లోక్సభలో ప్రతిపక్ష నేత ఆరోపించినప్పుడు నిజంగా ఏం జరిగింది అనేటువంటిది ఎంక్వైరీ చేయాలి. చేసేసి నిజంగా జరిగిందా జరగలేదా, జరగకపోతే జరగలేదని చెప్పాలి. అది ఆధారాలు కూడా వీళ్ళు చూపించాలి, ఎవరు ఎన్నికల కమిషన్ చూపించాలి. అది కాకుండా మీరే ఆధారాలు ఇవ్వండి, మీరే అఫిడవిట్ దాఖలు చేయండి అంటే కోపం వచ్చేసి మండింది. ఇక కథట్లు నడుస్తూ ఉంది. ఇక పూర్తిగా విఫలమైన ఈసీ అని చెప్పేసి ఎన్నికల సంఘం రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతల నిర్వహణలో పూర్తిగా విఫలమైందని ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు ఆరోపించాయి. ఇక భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్న CECపై పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారంట.
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ శివార్లో కొండపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పురాతన ఆలయం ఇది. ఇక్కడ ఉన్నది కదా, మొత్తం ఈ చెట్లు అన్నీ కూడా మొలిచి అంటే పచ్చగా ఉండడంతో సూపర్గా అనిపిస్తుందంట. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కొండలన్నీ పచ్చదనంతో తొణికిసలాడుతుండగా పైన ధవలవర్ణంలో దగదగ మెరుస్తూ కొన్ని కిలోమీటర్ల మేర చూపరులను ఆకట్టుకుంటోంది ఈ ఆలయం అని చెప్పేసి వార్త కనిపిస్తూ ఉంది. ఇవాళ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మరిన్ని చిత్రాలు 11 పేజీలు కూడా ఉంటాయంట. బాగున్నది విధంగా కూడా. కూకట్పల్లిలో చిన్నారి దారుణ హత్య, తెలిసిన వారి పనేననే అనుమానాలు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇంట్లో ఒంటరిగా ఉన్న 10 ఏళ్ల బాలిక దారుణ హత్య హైదరాబాద్ కూకట్పల్లి ఠాణా పరిధిలో కలకలం రేపింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి కత్తితో పొడిచి కిరాతానికి పాల్పడ్డారు. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు తెలిసిన వ్యక్తులే పనేనని చెప్పేసి అంటున్నారట. పాపం 10 ఏళ్ల పిల్ల ఏమన్నదరా నాయన, చంపేసిరట, మొత్తం కోసేసి పొడిచి చంపిరట. వెస్ట్ ఫెలోస్. శోభాయాత్రలో విషాదం, దాన్ని ఎంక్వైరీ చేసేసి వాడిని ఎవరినో మొత్తం తీసుకొని నరికి పోగులు పెట్టాలి కొడుకుని. శోభాయాత్రలో విషాదం, ట్రాలీకి విద్యుదాఘాతం, ఇక 5గురి దుర్మరణం. హైదరాబాద్లోని రామంతపూర్లో ఘటన, మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రభుత్వం అని చెప్పేసి పాపం రామంతపూర్ దగ్గరనంట. ఇదేంది కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడి అదేంది ఆ ప్రతిమ తీసుకొని ఊరేగిస్తూ తీసుకుపోతుంటే అక్కడ పైన వైర్లు ఉన్నాయని చెప్పేసి ఆ వైర్లకు ఇట్లేదో కట్టెతోటి ఇట్లా మీదికి అంటుంటే ఆ వైర్ దిగి పడ్డదట. వైర్ దిగి పడడంతో పాపం 5గురు అక్కడ చనిపోయినారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో ఒక చనిపోయారు. కొంతమందికి దెబ్బలు తాకినాయి అంట. ఇక్కడ రామంతపూర్ దగ్గర జరిగింది. చాలా విషాదకరమైనటువంటి ఘటన, చాలా బాధాకరం నిజంగా కూడా. అంటే ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఇప్పుడు వినాయక చవితి కూడా వస్తుంది. వినాయక చవితి సందర్భంగా కూడా ఇటువంటివే జరుగుతుంటాయి. చాలామంది చాలా ఇట్లా విద్యుదాఘాతానికి గురవుతూ ఉంటారు. తర్వాత ఇనుపై అవన్నీ ఉంటాయి, అవి పట్టుకొని తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా పెడతా ఉంటారు. ఆ కరెంటు తీగలకు తగులుతూ ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఆ లైట్లు వేయడం కానీ తర్వాత ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉంటారు. లైట్లు కూడా ఇవన్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పాపం దారుణమైనటువంటి ఘటన ఇది. అందుకని ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది, ఏందో ప్రకటించింది కానీ పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లా అనేది దారుణమైనటువంటి పరిస్థితి, విషాదంలో మునిగిపోయింది మొత్తం కూడా రామంతపూర్. వాళ్ళు పాపం దేవుడి గురించి మంచి చేద్దామని చెప్పేసి ఏదో యాత్ర చేస్తే ఇట్లా అయిందట కథ. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా హైదరాబాద్లోని రామంతపూర్లో నిర్వహించిన శోభాయాత్ర అంతులేని విషాదం మిగిల్చింది. విద్యుత్ తీగల మీద నుంచి వేలాడుతున్న కేబుల్ వైరు ఊరేగింపు నిర్వహిస్తున్న ట్రాలీకి తగలడంతో విద్యుదాఘాతం సంభవించి 5గురు మరణించిరట. మరో 4గురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక ఆదివారం అర్ధరాత్రి 1:45 సమయంలో ఈ ఘటన జరిగిందంట. పాపం అదేన్నో కేబుల్ వైర్ వేలాడుతుందని చెప్పేసి ఇట్లా అంటే ఆ వైర్ వచ్చి పడ్డదంట. మొత్తం ఇనుపదే కాబట్టి మొత్తం చచ్చిపోయారట పాపం. 5గురు అక్కడికక్కడ చనిపోయారు, ఒకరు హాస్పిటల్లో చనిపోయారు. ట్రాలీకి తాకుతూ వేలాడుతున్న కేబుల్ వైరు దాంతో చనిపోయారట. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఇక ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. సిఈసిపై అభిశంసన, జ్ఞానేశ్వర్ కుమార్పై ప్రవేశపెట్టేందుకు ఇండియా కూటమి యోచన, రాహుల్ గాంధీకి అల్టిమేటం నేపథ్యంలో నిర్ణయం. చీఫ్ ఎలక్షన్ కమిషన్ సిఈసి జ్ఞానేష్ కుమార్పై అభిశంసనకు ప్రతిపక్షాలు రెడీ అవుతున్నాయి. ఈ మేరకు నోటీసులు తీసుకొచ్చేందుకు ఇండియా కూటమి సభ్యులు సమాలోచన చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరిగిందని ఇక లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే బీజేపీకి అనుకూలంగా ఈసీ ఓటర్ల తొలగింపు చేపట్టిందని చెప్పారు. అయితే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దని, తప్పుడు ఆరోపణలు చేసినందుకు వారం రోజుల్లో ప్రజలకు సారీ చెప్పాలని చెప్పేసి కూడా రాహుల్ గాంధీకి ఎలక్షన్ కమిషన్ అల్టిమేటం జారీ చేసింది. దీంతో ఈసీ ప్రతిపక్ష కూటమి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రతిపక్ష కూటమి ఏదైతే ఉందో ఇండియా కూటమి అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలి, ఈయనను తీసిపడేశారని చెప్పేసి యోచిస్తూ ఉన్నారంట. అది జరుగుతూ ఉంది. ఇక కరెంట్ షాక్తో 5గురు మృతి. శ్రీకృష్ణుని శోభాయాత్రలు ఇందాక చూసుకున్నాం కదా, శోభాయాత్రలో అపశృతి. రథాన్ని మండపానికి తరలిస్తుండగా ప్రమాదం, కర్రలతో పైకి లేపడంతో తెగి రథంపై పడిన మెయిన్ వైర్ అంట. మరో 4గురికి తీవ్ర గాయాలు, దవాఖానాలో చికిత్స. హైదరాబాద్లోని రామంతపూర్లో ఘటన, 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం అని చెప్పేసి వార్త కనిపిస్తూ ఉంది. దారుణం జరిగిపోయింది పాపం. ఆ కుటుంబాలన్నీ కూడా విషాదంలో మునిగిపోయినాయి. బీసీ రిజర్వేషన్లపై మోడీ కిషన్ రెడ్డి కుట్ర,
మతం ముసుగులో అడ్డుకుంటున్నారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. ఎవరు కుట్ర చేసినా ఏం చేసినా కానీ మీరు మాత్రం అమలు చేసి తీరండి, ఎందుకంటే హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అమలు చేసి తీరండి. ఇక అబద్ధాలతో బహుజనులకు అన్యాయం చేస్తున్నారు. కేసీఆర్ చేసిన చట్టం బీసీలకు శాపంగా మారింది. బీసీ బిల్లులను కేంద్రం ఎందుకు ఆమోదిస్తలే? గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం. తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ చెప్పి అమలు చేశారు. బీసీ రిజర్వేషన్లకు రాహుల్ మాట ఇచ్చారు, అమలు చేసి తీరుతామంటున్నారు. తీరాలి, ఆ పని చేయండి. తెలంగాణలోనూ ఓట్ చోరీకి కుట్రలు జరగవచ్చు అని చెప్పేసి జాగ్రత్తగా ఉండాలి. కిలాషాపూర్ను టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తామని వెల్లడి. కిలాషాపూర్ అంటే ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న సొంత ఊరు అది. అక్కడ కూడా ఆయన రాజ్యాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసిండు, స్థాపించడం. ఇక రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలకు ముఖ్యమంత్రి హాజరయ్యిండు. మతం ముసుగులో బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాదా? మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చట్టంలో లేవు, అలాంటిది ఎందుకు అబద్ధాలతో బహుజనులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమని, తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ మాట ఇచ్చి అమలు చేశారని ఆయన తెలిపారు. ఇప్పుడు రాహుల్ గాంధీ సూచన మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లను సైతం అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. అమలు చేసి తీరండి, మంచి పేరు వస్తుంది. సెక్రటరియట్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, వాకిటి శ్రీహరి, అడ్డూరి లక్ష్మణ్, ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు కార్యక్రమంలో. మునిగిన ముంబై. మహారాష్ట్రలో ముంబైతో పాటు పలు జిల్లాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. ఇక రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు హాలిడే ప్రకటించారు. నాందేడ్ జిల్లాలో 5 గల్లంతయ్యారు. పలు గ్రామాలకు చెందిన సుమారు 200 మంది వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నట. పాపం ముంబై పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఎందుకంటే సముద్రం పక్కకు ఉంటుంది కదా, ముంబై కానీ ఇక్కడ మద్రాసు కానీ, ఇది సముద్రం పక్కకే ఉంటుంది. ప్రధాని మోడీతో శుభాంశు శుక్లా భేటీ. అంతరిక్ష కేంద్రాన్ని చుట్టూ వచ్చిన భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా సోమవారం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఇక ఢిల్లీలోని ప్రధాని నివాసంలో మోడీని కలిసి ఐఎస్ఎస్లో ఎగరవేసిన త్రివర్ణ పతాకాన్ని బహుకరించారు. ఐఎస్ఎస్ యాత్ర సందర్భంగా ఎదుర్కొన్న అనుభవాలను ప్రధానికి వివరించారు. ఇక స్పేస్ నుంచి తీసిన భూమి ఫోటోలను చూపించారు. కాగా శుక్లా సాహసాన్ని, దేశభక్తిని మోదీ మెచ్చుకున్నారు. యువతకు శుభాంశు శుక్లా స్ఫూర్తి రగిలించారని కొనియాడినట. మొత్తం మీద శుభాంశు శుక్లా ప్రధాని కలిసిండి నిన్న. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో నయా మోసం, రేటింగ్, టాస్కులు అంటూ సైబర్ కేటుగాళ్ళు దోపిడీకి పాల్పడుతున్నారంటే జాగ్రత్తగా ఉండండి. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, మీకు మంచిగా పైసలు వస్తాయి, మళ్ళీ మంచిగా మీకు అది ఉంటుంది ఇది ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది క్లిక్ చేస్తే కొన్ని పైసలు పెట్టుబడి పెట్టాలి ఇట్లా అని చెప్తుంటారట. ఇట్లా చెప్పి ఆగం చేస్తుంటారట దొంగ కొడుకులు వీళ్ళు అలా పనే అదనమాట. మొత్తం మీద మోసం చేసేసి పబ్లిక్ దగ్గర అంటే నిరుద్యోగుల దగ్గర, తర్వాత పేదవాళ్ళ దగ్గర డబ్బులు గుంజుతూ ఉన్నారట ఈ కొడుకులు. వాళ్ళని ఏం చేసినా పాపం లేదు కానీ వాళ్ళని దొరకబట్టాలి. అయితే జాగ్రత్తగా ఉండండి. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతోటి కూడా మోసానికి దిగుతూ ఉన్నారట. కాబట్టి అట్లా చేరేటప్పుడు లేకపోతే నిజంగానేనా అవునా కాదా అని చెప్పేసి క్లారిటీ తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా పెట్టమంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి. పెట్టుబడులు పెడితే మీకు డబుల్ అవుతాయి, త్రిబుల్ అవుతాయి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. అవన్నీ నమ్మొద్దు. రేటింగ్, టాస్కులు అంటూ సైబర్ కేటుగాల దోపిడీ. ఇన్వెస్ట్మెంట్ల పేరుతో వాట్సాప్లలో మెసేజ్లు, ఒక్కో టాస్కు 200 రూపాయలు ఇస్తామంటూ ట్రాప్ చేస్తారట. ఫస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలల్లోనే 8,866 మంది బాధితులు ఉన్నారు. 171 కోట్ల రూపాయలు దోచుకున్న సైబర్ నేరగాళ్ళు తెలిసినే, ఇంక తెలవని ఎన్నో. హబీజ్పేట యువత నుంచి 9 లక్షల రూపాయలు లూటీ చేసిరట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బీడు భూముల్లో సోలార్ ప్లాంట్లు. ఇక పీఎం కుసుమ్ పథకం కింద ఏర్పాటుకు సర్కార్ నిర్ణయం. 1450 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్ అంట. డిస్కంలతో 819 మంది రైతులు అగ్రిమెంట్లు చేసుకున్నారు. 25 ఏళ్ల పాటు ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ఒప్పందాలు కూడా జరిగినాయట ఈ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు. బద్నాం చేసేందుకే యూరియాలో కోత. కేంద్రంపై రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ఫైర్. ఇక పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టినరు నిన్న ఎరువులకు సంబంధించి. రాష్ట్ర వాటా రిలీజ్ చేయండి, కేంద్ర మంత్రి నడ్డాకు కాంగ్రెస్ ఎంపీల వినతి. ఇక మా వాటా మాకు ఇవ్వండి, తెలంగాణ రైతుల్ని కాపాడండి అని చెప్పేసి రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకునే ఆందోళన. లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన ఎంపీలు.
కేటాయించిందే పంపాలని కోరుతున్నాం అని చెప్పేసి మల్లు రవి అంటున్నాడు. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఎంపీ బలరాం నాయక్ అంటున్నాడు. బీజేపీ రైతుల ద్రోహి అని చెప్పేసి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అంటున్నాడు. మొత్తం మీద యూరియా మొత్తం కూడా కొరత ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తున్న దాన్ని రిలీజ్ చేయాలి, మా వాటా మాకు ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఎంపీలు అడుగుతూ ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీలు. కాళేశ్వరం రిపోర్ట్ ఇక పబ్లిక్ డాక్యుమెంట్. అసెంబ్లీలో చర్చ తర్వాత ప్రజలకు అందుబాటులోకి తెలుగులో ట్రాన్స్లేట్ చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తుందంట. అన్ని గ్రామాలకు పంపాలని నిర్ణయం. ఎందుకంటే అసలు యాక్చువల్గా మాకు కాళేశ్వరం డాక్యుమెంట్ కావాలని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఒక పిటిషన్ పెట్టుకున్నారు. అంటే కాళేశ్వరం డాక్యుమెంట్ కావాలని. కాళేశ్వరం డాక్యుమెంట్ మీకేం కర్మ, పబ్లిక్ అందరికి ఇస్తాం, అది కూడా తెలుగులో. ఎందుకంటే ఇప్పుడు అది ఇంగ్లీష్లో ఉంటుంది కదా, ఇంగ్లీష్లో కాదు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి తెలుగులో ఇస్తే గ్రామానికి పంచితే మీ అద్భుతమైనటువంటి ప్రగతి, మీ అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు, ఇంజనీరింగ్ అద్భుతాలు ఇవన్నీ కూడా కేసీఆర్కి సంబంధించి అప్పుడు ప్రభుత్వానికి సంబంధించి బయట పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందంట. కాబట్టి కాళేశ్వరం ఎట్లా మునిగింది, ఎట్లా దాన్ని డోకా చేసిండ్రు, ఎవరెవరు దాంట్లో పాల్గొన్నారు, ఎవరెవరు దాన్ని మోసం చేసిండ్రు, నష్టం చేసిండ్రు, కాబట్టి తెలంగాణ ప్రజల సొమ్మును మొత్తం కూడా కాజేసింది ఎవరు అని చెప్పేసి అదంతా కూడా బయట పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందంట. తెలుగులో బయట పెడతారట, ఇదంతా మొత్తం పబ్లిక్లా వదిలిపెడతారట. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అసెంబ్లీలో చర్చ అనంతరం ఈ నివేదికను పబ్లిక్ డాక్యుమెంట్గా విడుదల చేయబోతున్నది. ఈ రిపోర్ట్ను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అన్ని గ్రామాలకు పంపాలని నిర్ణయించారట. చూసుకోయిగా మీకేం కర్మ, ఈ పార్టీకి ఏంది, అందరికి ఇస్తామని చెప్తున్నారట ప్రభుత్వం. ప్రాజెక్టులన్నీ ఫుల్, మహారాష్ట్ర ప్రాజెక్టులన్నీ ఫుల్. ఎగువన వర్షాలతో గోదావరి పరవళ్ళు పూర్తిగా నిండిన శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, నిజాం సాగర్, సింగూరు. ఇక 3 రోజుల్లో ఎస్ఆర్ఎస్పీకి 25 టీఎంసీలు వస్తాయంట. 38 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. భద్రాచలం వద్ద పెరిగిన వద ఉధృతి. కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్ఫ్లో అని చెప్పేసి కనిపిస్తూ ఉంది, వార్తలు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ గోదావరి నది ఉప్పొంగుతుంది, ఇక్కడ కృష్ణా నది పరవళ్ళు దొక్కుతూ ఉంది. మొత్తం మీద 2 నదులు కూడా మంచిగా వస్తూ ఉన్నాయి. ఒక రకంగా మంచిదే. ఎడతెరిపి లేని వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు జూలైలోనే నిండినా గోదావరి బేసిన్ ప్రాజెక్టులపైనే కొంచెం సందేహాలు ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుతం ఎగువన మహారాష్ట్రలోని గోదావరి పరివాహక ప్రాంతంలో పాటు స్థానికంగా వర్షాలు కురుస్తుండడంతో గోదావరి ప్రాజెక్టులకు కూడా పూర్తిగా నిండుతూ ఉన్నాయంట, నిండుకుండలా మారింది. ఎస్ఆర్ఎస్పీ 38 గేట్లు ఎత్తడంతో కిందకి వెళ్తున్న నీళ్లు అని చెప్పేసి చూసుకోవచ్చు. ఇక్కడ ఇక మహారాష్ట్రలో 3 గల్లంతు, కారుతో పాటు కొట్టుకుపోయిన జగిత్యాల మహిళలంట పాపం. ఉద్గిర్ జిల్లాలో బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్ళి వస్తుండగా ఈ ఘటన జరిగింది. బతికేలా లేం, పిల్లలు జాగ్రత్త అంటూ చివరి మాటలు మాట్లాడినంట. చాలా విషాదకరమైనటువంటి ఘటన జరిగింది పాపం, దారుణం అసలు. అయితే ఇక్కడ మొత్తం ప్రాజెక్టులన్నీ ఫుల్ కావడంతో మొత్తం గేట్లన్నీ వదులుతూ ఉన్నారు. ఇక్కడ ఏది నాగార్జున సాగర్ గేట్లు కూడా ఎత్తి దిగువకు నీళ్ళు వదులుతున్నారు. ఇక్కడ శ్రీశైలం గేట్లు కూడా 10 గేట్లు ఎత్తేసారు. 10 గేట్లు ఉంటే 10 గేట్లు. ఇక్కడ నాగార్జున సాగర్ 26 గేట్లు ఉంటే 26 గేట్లు ఎత్తేసిండ్రు. మొత్తం కూడా నిండుకుండల్లా మారుతూ ఉన్నాయి ప్రాజెక్టులన్నీ కూడా. యుద్ధం ఆగుతుంది, పుతిన్ జెలెన్స్కీ అదే కోరుకుంటున్నారని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నాడు. వైట్ హౌస్లో ట్రంప్తో భేటీ అయిన జెలెన్స్కీ ఇక ఉక్రెయిన్కు మద్దతుగా తరలి వచ్చిన యూరప్ నేతలు ఆ మీటింగ్ సక్సెస్ అని చెప్పేసి. అయితే రష్యా, ఉక్రెయిన్, అమెరికా త్రైపాక్షిక భేటీ, శాంతి ఒప్పందానికి ఇదే మంచి ఛాన్స్ అన్న యుఎస్ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఉక్రెయిన్ తర్వాత రష్యా యుద్ధం ఆగేటువంటి అవకాశం ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇదే మంచి ఛాన్స్ అని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు కూడా యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నారని, ఆయన అలస్కా సమ్మిట్కు రావడమే గొప్ప విషయమన్నారు. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందని, ఇందులో తనకు సందేహమే లేదని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నట. కూకట్పల్లిలో బాలిక దారుణ హత్య, మెడ, ఛాతీ, పొట్టపై కత్తిపోట్లట. ఈ వేస్ట్ ఏం మనుషులరా మీరు. ఇంట్లో ఎవరి లేని సమయంలో దారుణం, తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని చెప్పేసి పేరెంట్స్ అంటున్నట తల్లిదండ్రులు. హత్యకు అంతు చిక్కని కారణాలంట. ఎందుకు ఏం పేసారో ఏం కూడా తెలియదంట పాపని. ఇక తీర్మానం చూసుకుంటే మే ముందే వానలు వచ్చినాయి, నీళ్ళు వస్తున్నాయని చూసిండట. ఇక జూన్లో లోటు వర్షపాతం అని చెప్పేసి కొంతవరకు ఇంకా తగ్గిందని, వర్షపాతం తగ్గింది అనుకుంటూ జూలైలో బాగానే వచ్చినాయి వర్షం, ఆగస్టులో అయితే మొత్తం మునుగుతురట. అటువంటి పరిస్థితులు అని చెప్పేసి ఒకటి
కార్టూన్ కనిపిస్తూ ఉంది వెలుగులో. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. బెంబేలెత్తి యుద్ధ నౌకలను దాచిన పాక్, ఆపరేషన్ సింధూర్ వేళ దాయాది పిరికి చర్య, వాణిజ్య పోర్టులకు యుద్ధ నౌకల తరలింపు, సరుకు రవాణా నౌకల మధ్య దాచిన వైనం, ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడి, యుద్ధ సమయంలో బోసిపోయిన పాక్ నౌకాదళ కరాచీ స్థావరం, గద్వాల్ పోర్టుకు గ్వదార్ పోర్టుకు పలు యుద్ధ నౌకలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఏం చేసినట్టు అంటే వీళ్ళు భారత్ పాకిస్తాన్ సింధూరు యుద్ధం నడుస్తున్నప్పుడు మొత్తం కూడా ఒకవేళ అక్కడ యుద్ధ నౌకలు అక్కడ పెట్టేసిండ్రు అనుకో, అక్కడ పెడితే మొత్తం మీద వాళ్ళ పని అయిపోతుంది, తర్వాత యుద్ధ నౌకలన్నీ ఖతం చేస్తారని చెప్పేసి వాణిజ్య సముదాయాలు ఉంటాయి కదా, అక్కడి నుంచి యుద్ధ నౌకలు అంటే తీసుకుపోయేటుంటాయి కదా, సరుకు రవాణా చేసేటువంటి విమానాలు ఉంటాయి కదా, దాంట్లో మధ్యలో తీసుకొని పెట్టిరట, లేకపోతే ఖతం అవుతాయి అని తీసుకొని పెట్టి కాపాడుకున్నారని ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇవేంది ఎట్లా తెలిసిందంటే ఉపగ్రహ చిత్రాల ద్వారా వచ్చిందట, బయటకు వచ్చినట్ట. ఆపరేషన్ సింధూర్తో భారత్ విరుచుకుపడుతున్న సమయంలో పాకిస్తాన్ బెంబేలెత్తి దాక్కున్న సంగతి తాజాగా రుజువులతో సహా బయటపడింది. భారత క్షిపణులు ప్రయోగిస్తుందేమోనన్న భయంతో పాకిస్తాన్ తన నౌకాదళానికి చెందిన ప్రధానమైన అత్యాధునిక యుద్ధ నౌకలను నౌకాదళ స్థావరాల నుంచి తరలించి వాణిజ్య నౌకలను నిలిపే పోర్టులకు తరలించింది. ఆ విధంగా ఆ వాణిజ్య నౌకల మధ్య వాటిని దాచిపెట్టింది. ఈ వివరాలు ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా వెల్లడైందని చెప్పేసి ఇంగ్లీష్ ఛానల్ ఇండియా టుడే చెప్పేసింది. గోదావరి ఉరుకలు, కృష్ణమ్మ పరవళ్ళు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 39 గేట్లు ఎత్తివేత, దిగువకు 1.51 లక్షల క్యూసెక్లు విడుదల, శ్రీశైలానికి 3.29 లక్షల క్యూసెక్లు ఇన్ఫ్లో. ఇక శ్రీశైలంలో 10, సాగర్లో శ్రీశైలం 10 గేట్లే ఉన్నాయి, సాగర్కు నాగార్జున సాగర్కు 26 గేట్లు ఉన్నాయి, అన్ని గేట్లు ఎత్తేసిండ్రు, బాగా నీళ్ళు వస్తున్నాయట. ముంచెత్తిన వాన, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం, జాలువారిన పత్తి, ఇక వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ములుగు జిల్లాలో వాగులో పడి మహిళ మృతి చెందింది. ఇవాళ రేపు భారీ వర్షాలు ఉంటే అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ కేంద్రం చెప్తా ఉంది. చిట్యాలలో 6 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్, బెజవాడ నుంచి హైదరాబాద్కు పలువురి తిరుగు ప్రయాణంలో రద్దీ ఉందంట. 10 గేట్ల ద్వారా నీటి విడుదల సందర్భంగా సోమవారం రాత్రి విద్యుత్ దీపాల వెలుగుతో శ్రీశైలం ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక సిఈసిపై అభిశంసన, ఇండియా కూటమి పార్టీల యోచన, ఆరోపణలకు సమాధానం చెప్పకుండా జ్ఞానేష్ ఎందుకు ఎదురుదాడికి దిగడంపై ఆగ్రహం వ్యక్తం చేసిరట. సిఈసి కాదు, బీజేపీ అధికార ప్రతినిధి, అవకతవకలు లేవని ఈసీ అఫిడవిట్ ఇస్తే ఉన్నాయని ఇచ్చేందుకు మేము సిద్ధమని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. అఫిడవిట్ రాహుల్ గాంధీని అడుగుతున్నావు కదా, నువ్వు అఫిడవిట్ అది అవకతవకలు లేవని చెప్పేసి అప్పుడు మేము ఉన్నాయని మేము ఇస్తామని చెప్పేసి అంటున్నారట. 2022లో మా పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించడంపై 18,000 అఫిడవిట్లు దాఖలు, వాటిపై ఈసీ ఏ చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఎస్పీ అంటుంది. 18,000 అఫిడవిట్ ఇచ్చినాం మేము, కానీ ఎన్నికల కమిషన్ ఏ చర్యలు తీసుకోలేదని చెప్పేసి అక్కడ అఖిలేష్ యాదవ్ ఆరోపిస్తున్నాడు. రాజకీయ యజమానుల్ని మెప్పించే బదులు సిఈసి రాజీనామా చేయాలని చెప్పేసి తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ప్రతిపక్షంపై ఈసీ యుద్ధం అని చెప్పేసి సిపిఎం అంటుంది. మొత్తం మీద ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు నిరసన, చిత్రంలో ఖర్గే, అఖిలేష్ యాదవ్, ఇక అభిషేక్ బెనర్జీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఉపరాష్ట్రపతి పదవికి ఇండియా అభ్యర్థి తిరుచి శివ అని చెప్పేసి ఆయనను ఎంపిక చేసే అవకాశం ఉందంట. అక్కడ ఏది అధికార పక్షం నుంచి ఏది ఎన్డీఏ కూటమి నుంచి అక్కడ ఎవరు రాధాకృష్ణన్ అంటే గతంలో మనకు ఏది గవర్నర్గా పనిచేసినటువంటి ఇన్ఛార్జ్ గవర్నర్గా పనిచేసినటువంటి రాధాకృష్ణన్ని ఎంపిక చేస్తే ఇప్పుడు ఇండియా కూటమి ఏం చేస్తుందంటే తిరుచి శివాని ఎంపిక చేస్తుందంటే ఈయన కూడా తమిళనాడుకి చెందిన ఆయన్నే. అందుకని అట్లా వాళ్ళు చేసేదానికి వీళ్ళు చెక్ పెట్టాలని చెప్పి చూస్తున్నారంట. తమిళనాడు డిఎంకే ఎంపీ పేరు తెరపైకి. ఇక ఎన్డీఏ అభ్యర్థి కృష్ణన్కు పోటీగా ఇండియా కూటమి వ్యూహాత్మక నిర్ణయం, నామినేషన్ల దాఖలకు 22 వరకు గడువు ఉందంట. ఓటు చోరీకి ఆయుధంగా ఎస్ఐఆర్, బీజేపీ ఈసీ కలిసి బడుగు వర్గాల ఓట్లను తొలగిస్తున్నాయి, దొంగిలించాయి, వారి ఉనికి లేకుండా చేస్తున్నాయి, ఓటు చోరీపై పోరాటం సాగిస్తాం, ఒక వ్యక్తి ఒక ఓటును కాపాడుతామని చెప్పేసి రాహుల్ గాంధీ. బీహార్లో 2వ రోజు ఓటరు అధికార యాత్ర, ఏ ఓటర్లను పరిగణలోకి తీసుకోరా, బీహార్ ఎస్ఐఆర్నే ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేస్తారా, గుర్తింపునకు ఆధార్
ఎందుకు ఆమోదించడం లేదు? ఈసీకి స్టాలిన్ ప్రశ్నలు వేసిండు. ఇక రథయాత్రలో విషాదం. కృష్ణాష్టమి సందర్భంగా చేపట్టిన రథయాత్రలో ఇనుప రథానికి తగిలి కరెంటు వైర్ తగిలిందంట. అక్కడ రామంతపూర్ దగ్గర పాపం వీళ్ళు చనిపోయిన మృతులు శ్రీకాంత్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, కృష్ణ యాదవ్ వీళ్ళందరూ కూడా చనిపోయారట. పాపం 5గురు అక్కడికక్కడే చనిపోతే హాస్పిటల్ పోతే ఇంకొక ఆయన చనిపోయినట. 5గురు మృతి, 4గురికి గాయాలు. హైదరాబాద్లోని రామంతపూర్లో ఘటన. క్షతగాత్రుల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ కూడా ఉండంట, అంటే దెబ్బలు తాకిన దాంట్లో. మృతుల కుటుంబాలకు మంత్రి శ్రీధర్ బాబు పరామర్శ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిండు. బాధ్యులపై చర్యలు ఉంటాయని హెచ్చరిక. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతోనే ఘోరం. మృతుల కుటుంబ సభ్యులు స్థానికులు నిరసన చెప్పారు. దుర్ఘటనపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండ్రు. 12 ఏళ్ల బాలిక దారుణ హత్య. తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా బాలిక ఉన్నదంట. మధ్యాహ్నం తండ్రి వచ్చేసరికి రక్తపు మడుగులో మృతదేహం కనిపించింది. కూకట్పల్లిలో ఘటన. సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తున్న పోలీసులు. గుర్తు తెలియని దుండగుడు పొడిచి చంపాడని అనుమానం వ్యక్తం చేస్తున్నట. పాపం దారుణం అసలు. ఇక సర్కారీ బడుల్లో పూర్వ ప్రాథమిక విద్య జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలను వినియోగించుకోవాలని నిర్ణయం. అంగన్వాడీ కేంద్రాలకు కొత్త రూపం. ప్రయోగాత్మకంగా 17 జిల్లాల్లో 34 పాఠశాలల్లో అమలు. సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ఉంటాయంట. పూర్వ ప్రాథమిక విద్య ప్రీ ప్రైమరీ స్కూల్ సంబంధించి 42% కేసీఆర్ చట్టమే శాపం. మొత్తం 50% మించకుండా చట్టంలో బిగించాడు. మతం ముసుగులో రిజర్వేషన్లకు బీజేపీ మోకాలడ్డు. ఓట్ల చోరీపై యుద్ధానికి బీసీలు మద్దతు పలకాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. సర్వాయి పాపన్న విగ్రహానికి రేవంత్ రెడ్డి శంకుస్థాపన. టీ ఫైబర్పై సమగ్ర నివేదిక ఇవ్వండి అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉండు. నిన్న సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి నివాళులు అర్పించిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తర్వాత మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రేవంత్ గౌడ్ అని చెప్పేసి మాట్లాడండి. నిన్న ఎందుకంటావునన్న మాట టీవీ నేను ఇంటర్వ్యూలో చెప్పాను. సౌండ్ కన్ను బాగానే ఉంది కానీ సౌండ్ తక్కువ వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ గౌడ్ గారు ఎందుకంటావునన్న మాట నిన్న టీవీ నేను ఇంటర్వ్యూలో చెప్పాను. రేవంత్ రెడ్డి గారిని రెడ్డిగా కాదు, బీసీ నేతగానే చూస్తూ ఉన్నాం మేము. అలాంటి లక్షణాలు, అలాంటి ఆలోచన, ఆ విధానం ఆయనలో ఉంది కాబట్టి నేను వారిని అందుకే రేవంత్ గౌడ్ గారిని సంబోధిస్తూ ఉన్నాను. రేవంత్ గౌడ్ గారు అని చెప్పేసి నిన్న మాట్లాడండి మహేష్ కుమార్ గౌడ్. అందుకనే ఆ లక్షణాలు ఉన్నాయి, ఒక బీసీ బిడ్డ లక్షణాలు ఉన్నాయి కాబట్టి రేవంత్ గౌడ్ అని అంటున్నా అని చెప్పేసి అన్నాడు. యూరియా వచ్చింది సగమే, అరకొరగా సరఫరా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. ఇక ఖరీఫ్ సీజన్కు 9.80 లక్షల టన్నులు అవసరం. ఇప్పటి వరకు వచ్చింది 5.32 లక్షల టన్నులే. యూరియా సరఫరాలో కేంద్రం విఫలమైంది అని చెప్పేసి సిఎల్పి అంటుంది. ఇక 3 మెట్రిక్ టన్నుల విడుదల చేయండి. నడ్డాకు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల విజ్ఞప్తి. పార్లమెంట్ మకర ద్వారం వద్ద ఆందోళన చేసింది నిన్న. ఇక వర్షంలో సైతం యూరియా కోసం క్యూలో నిలబడి రైతుల నిరీక్షణ. పలు చోట్ల రాస్తారోకో చేపట్టిన అన్నదాతలు. ఇక టోకెన్లు జారీ చేసి యూరియా ఇవ్వండి అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు అంటుండు వ్యవసాయ శాఖ మంత్రి. భారత్ నుంచి అమెరికాకు పెరిగిన ఎగుమతులు 7 రేట్ల మేర వృద్ధి అంట. ట్రంప్ ప్రతీకార సుంకాల వల్లే వ్యాపారాన్ని పోగొట్టుకోకుండా ఉండేందుకు రాయితీలు కూడా ఇస్తున్న ఎగుమతిదారులు. అవసరమైతే ఉక్రెయిన్కు అమెరికా దళాలు. శ్వేత సౌధంలో జెలెన్స్కీతో భేటీలో ట్రంప్ హామీ ఇచ్చిండట. ఇక ముంబైలో రెడ్ అలర్ట్. భారీ వర్షాలతో అతలాకుతలమైంది. రవాణా సేవలకు అంతరాయం. వరదల్లో చిక్కుకున్న 200 మంది. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, తర్వాత సైన్యం. నాందేడ్ వరదల్లో 3 జగిత్యాల మహిళలు గల్లంతయ్యారట. పాపం దారుణం అసలు. వాళ్ళు పెళ్లికి పోయి వస్తున్నారట, పెళ్లికి పోయి వస్తే అందులో గల్లంత అయిపోయినారు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం.
వరద కాలువే వరప్రదాయని. ఈసారి పనికిరాని కాళేశ్వరం. శ్రీరామ్ సాగర్ అంటే ఇప్పుడు ఏ నీళ్ళు వచ్చినా కానీ కాళేశ్వరం నీళ్ళే అంటుండే. ఇప్పుడు మరి కాళేశ్వరం నీళ్ళు అని చెప్పు మనం మొత్తం ఇప్పుడు అన్నీ తీసిపెట్టారు కదా, నీళ్ళు లేకుండా వేసారు కదా. మరి నీళ్ళు లేకుండా వేసినప్పుడు ఇక్కడ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి నీళ్ళు అంటే కాళేశ్వరం ఏం కాదు అని చెప్పేసి ఇప్పుడు ఏది ఇందిరమ్మ కాలువనే వరప్రదాయని అని చెప్పేసి ప్రత్యేక కథనం వేసింది శనివారం తెలంగాణ దినపత్రిక. శ్రీరామ్ సాగర్ నుంచి మిడ్మానేరుకు 18,500 క్యూసెక్కుల వరద నీరు. ఎల్లంపల్లి నుంచి మరో 3,000 క్యూసెక్కుల లిఫ్ట్. రేపు లేదా ఎల్లుండి అనంతసాగర్కు నీటి ఎత్తిపోతలు ప్రారంభం. అక్కడి నుంచి రంగనాయక సాగర్కు, తర్వాత మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లకు పంపింగ్ చేస్తారు. మరో 4-5 రోజుల్లో మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరుకు నీటి విడుదల. పగుళ్ళు పీటలతో ఈసారి ఎత్తిపోతలకు పనికిరాని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల అంటే కాళేశ్వరం పనికి రాకున్నా కానీ నీళ్ళు వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే కాళేశ్వరం పనిచేస్తలే అని అర్థం. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి గోదావరి నదిపై కట్టిన ప్రాజెక్టులు గంగాపాలైతే శ్రీరామ్ సాగర్ నుంచి మిడ్మానేర్ వరకు తవ్వించిన ఇందిరమ్మ ఫ్లడ్ పో కెనాల్ మాత్రం ఇప్పుడు ఉత్తర తెలంగాణ జిల్లాల ఎత్తిపోతలకు వరప్రదాయనిగా మారింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులపై 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అవి పగుళ్ళు బీటలతో నీటిని ఎత్తిపోయేలేక బిక్కమొహాలు వేస్తే దివంగత ప్రధాని పివి ఆలోచన మేరకు 1991లో పునాది రాయి వేసుకొని 2010లో అత్యంత తక్కువ ఖర్చుతో పనులు పూర్తి చేసుకున్న శ్రీరామ్ సాగర్ మిడ్మానేర్ ఇందిరమ్మ వరద కాల్వ ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్కు కల్పతరువుగా మారింది. శ్రీరామ్ సాగర్ ప్రస్తుతం పూర్తిగా నిండింది. దీంతో ప్రాజెక్టు నుంచి మిడ్మానేర్ ఇందిరమ్మ ఫ్లడ్ పో కెనాల్కు అధికారులు వాటర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ కాల్వ ద్వారా మిడ్మానేరుకు 18,500 క్యూసెక్ల నీరు వస్తుందంట. కాబట్టి ఇదంతా కూడా ఏది కాళేశ్వరమే అని చెప్పేసి అంటే కాళేశ్వరం కాదు ఇందిరమ్మ కాలువ అని చెప్పేసి ఒక కథనం వేసింది శనివారం తెలంగాణ దినపత్రిక. ఇక సిఈసిపై అభిశంసన తీర్మానం. ఇండియా కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రజాస్వామ్య సాధనాలను ఉపయోగిస్తామన్న కాంగ్రెస్ ఎంపీ. అభిశంసన తీర్మానాన్ని అయినా తీసుకొస్తామని సయ్యద్ నజీర్ వ్యాఖ్యలు. పార్లమెంట్లో 3/2 మెజార్టీతోనే సిఈసి తొలగింపు సాధ్యమవుతుంది. పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యుల్లో 3/2 మంది దీనికి ఆమోదం చెప్తేనే ఆయన తొలగించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష ఇండియా కూటమికి లేని అంత బలం లేకున్నా కానీ ఏంటంటే ఈ విషయాన్ని మొత్తం పబ్లిక్లో చర్చ జరగాలని చేస్తున్నట్టుంది ఇది అంటే ఇండియా కూటమి. సబిత మేడకు ఓబులాపురం మైనింగ్ గుచ్చు. ఇక మాజీ మంత్రికి రాష్ట్ర హైకోర్టు నోటీసులు ఇచ్చింది. నాంపల్లి కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన సిబిఐ కౌంటర్ దాఖలు చేయాలని సబితకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గతంలో అదే కేసులో సబితకు నాంపల్లి కోర్టు ఊరటిచ్చింది. అయితే ఊరటించిన తర్వాత ఏం చేశారంటే సిబిఐ వాళ్ళు వెళ్ళి సబితా ఇంద్రారెడ్డి ఇంకా అందులో ఉన్నది ఇంకా మేము విచారణలో మాకు చాలా ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారట. దాంతో మళ్ళీ పిలుస్తూ ఉన్నారు ఆమెని, మాజీ మంత్రిని. ఓట్ల చోరీకి కొత్త ఆయుధం. బీజేపీ ఈసీ కుమ్మక్కై పేదలను శిక్షిస్తుండ్రు. ఇక లోక్సభ ఎన్నికల్లో ఓటేసిన వారి పేర్లు ప్రస్తుత జాబితాలో లేవు. ఒక వ్యక్తి ఒక ఓటు అనే హక్కును కాపాడుతాం. రెండో ఓటు అధికార యాత్రలో రాహుల్ గాంధీ మాట్లాడాడు. మొత్తం మీద ఇట్లా ఓట్ల చోరీకి సంబంధించి అడిగితే ఇప్పుడు ఈసీ ఏమన్నదంటే ఇది అక్కడ సీసీ ఫుటేజ్ ఇవ్వండి, తర్వాత ఓరవలో ఓట్లు వేసిండ్రు, ఏం కథ సీసీ ఫుటేజ్ ఇవ్వారంటే ఆడవాళ్లకు సంబంధించినటువంటి వీడియోలు బయటకు తీయకూడదు, ఇవ్వకూడదు, అందుకనే మేము ఇస్తలేమని చెప్పింది. అయితే ఇక్కడ ప్రకాష్ రాజ్ ఏమంటుండంటే అదేమన్నా డ్రెస్సింగ్ రూమా, ఒకవేళ డ్రెస్సింగ్ రూమా, ఒకవేళ ఆ విజువల్స్ ఇవ్వకపోవడానికి ఓట్లు వేసినటువంటి మహిళల విజువల్స్ ఇస్తే తప్పేమున్నది? ఓట్లు వేసింది తప్పేం కాదు కదా, అది రాజ్యాంగబద్ధంగా వాళ్ళు వేస్తున్నారు కదా, అది హక్కును వాళ్ళు వినియోగించుకుంటున్నారు కదా అని చెప్పేసి అక్కడ ప్రకాష్ రాజ్ అంటారు. మొత్తం మీద ఈసీ మొత్తం ఎందుకు మరి ఫుటేజ్ ఇస్తలేదు, తర్వాత ఈ వివరాలు బయట పెడతలేదు. మరి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఏం చేస్తో చూడాలి. కూకట్పల్లిలో దారుణం, 12 ఏళ్ల బాలిక దారుణ హత్య, మర్డర్ తర్వాత దుండగుల పరారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక వానదడ, రాష్ట్రం ముసురుమయం, ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు, వాగులు, వంకలు, ప్రమాద స్థాయిలో జంపన్న వాగంట, జల దిగ్బంధంలో కొండాయి మల్యాల, మా ఊరి పేరు కూడా మల్యాలనే. ఇక గోవిందరాజు కాలనీ, ఐలాపూర్ గ్రామాల ప్రజలు నిత్యావసరాల కోసం పబ్లిక్ అవస్థలు, శ్రీరామ్ సాగర్ 38 వరద గేట్లు ఎత్తివేత, మరో 3 రోజులు అత్యంత భారీ వర్షాలు ఉంటాయంట. హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. కులగణన బేషుగ్గా నిర్వహించాం.
ఎక్కడా ఒక్క తప్పు చేయలే. ఇట్లా అనకండి, ఇట్లా అంటేనే బాగుండదు, మంచిది కాదు అది. మాపై అనవసరమైన విమర్శలు చేస్తున్నారు, కావాలంటే ఆధారాలు ఇస్తాం. 42% కట్టుబడి ఉన్నాం. ఇగో ఇది కట్టుబడి అండి, మంచిగా మీకు పేరు వస్తుంది. బీసీ బిల్లుపై మోడీకి చిత్తశుద్ధి లేదు. బిల్లులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. బహుజనులు ఎదగాలంటే చదువు ఒక్కటే మార్గం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి వార్త కనిపిస్తూ ఉంది. చదువు ఒక్కటే మార్గం అంటారు కాబట్టి ఆ చదువుకు, విద్యకు, ఉద్యోగాలకు, ఇటు స్థానిక సంస్థలకు 42% రిజర్వేషన్ కల్పించండి. అప్పుల ఊబిలో అగ్రరాజ్యం. 37 లక్షల కోట్ల రూపాయల డాలర్లకు చేరుకున్న అప్పులు. యుఎస్ ఆందాన్లో అప్పులకే అధిక మొత్తం చెల్లింపులంట. అందుకే అనేక దేశాలపై ట్రంప్ సుంకాల మోత. అప్పుల ఊబి నుంచి గట్టెక్కించేందుకే అని చెప్పి టారిఫ్స్ బాధుడు. అమెరికా సుంకాలకు జడవని రష్యా, చైనా, ఇండియా ఇవి బలమైన దేశాలు ఉన్నాయి కాబట్టి జడుస్తలేవు. ఇక కీలక మంత్రులతో మోడీ అత్యవసర భేటీ. అమెరికా సుంకాల పెంపుపై మంతనాలు. భేటీకి 7 కేంద్ర మంత్రులు హాజరయ్యారట. ఇక ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్న 50% అమెరికా టారిఫ్స్. కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం జరిగింది. విద్యుత్ షాక్తో 6 మృతి. రామతపూర్ గోల్నాకలో అది గోఖలే నగర్లో ఘటన జరిగింది. రథం బండి విద్యుత్ తీగలు జరిగినాయంట. పాపం చనిపోయారు పాపం. ఇదొక చెత్త సర్కార్. మురుగునీరు, చెత్త కుప్పలతో పట్టణాలు కంపుకొడుతున్నాయి. దవాఖానాలు రోగాలతో కిటకిటలాడుతున్నాయి. ప్రజలు అలమటిస్తుంటే పాలకులు ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లతో బిజీ అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. వీళ్ళు ఏదో మంచిగా చేసినట్టు చెప్తారు. ఆయన కాలంలో అద్భుతం చేసినట్టు. ఇక తెలంగాణ తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ భువనగిరిలో ఘనంగా 375వ జయంతి వేడుకలు. హక్కుల కోసం, ప్రజాస్వామ్యం కోసం ప్రాణత్యాగం చేశారని కొనియాడిన తీన్మాన్ మల్లన్న. గోల్కొండ కోటను ఏలిన తొలి తెలంగాణ బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలను నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి కిల్లా వద్దనున్న సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడారు. సమాజ హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయుడని ఆయన అన్నారు. పాపన్న చేసిన పోరాటం ప్రతి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ను తెలంగాణ శివాజీగా పిలుచుకుంటారు. ఆయన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి తనకంటూ స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సూదగాని హరిశంకర్ గౌడ్, మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, ఇక ఓబీసీ జాతీయ నాయకులు కత్తి వెంకటస్వామి గౌడ్, పాపన్న సేన అధ్యక్షుడు పంజాల జయహింద్ గౌడ్, స్థానిక ప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున నిన్న పాల్గొన్నారు కార్యక్రమంలో. ఇక వాన దడ అని చెప్పేసి మొత్తం వాగులు వంకలు పొంగిపొర్లుతూ ఉన్నాయి. దారుణంగా ఉంది పరిస్థితి. సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను సాధిద్దామని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసినారు రాచకొండ రమేష్. బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కిలాషాపూర్ గ్రామంలో జన్మించాడు. తండ్రి పేరు నాసగోని ధర్మన్న గౌడ్. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గౌరవంతో ధర్మన్న దొర అనేవారు. తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. సర్వమ్మ అతడి తల్లి. అందరూ ఆయన్ని పాపన్న గౌడ్ అని, పాపన్న దొర అని పిలిచేవారు. పాపన్న ఎల్లమ్మకు పరమ భక్తుడు. తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు. తాను చేసిన పోరాటాలకు గాను ప్రజలు ఆయన్ని తెలంగాణ ఛత్రపతి శివాజీగా పిలిచేవారు. ధూళిమిట్ట వీరగల్లు ప్రకారం ఆగస్టు 18, 1650 నాడు సర్దార్ సర్వాయి పాపన్న వరంగల్ జిల్లాలో జన్మించిండు అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు రాచకొండ రమేష్. గద్దలు ఆకాశం, ఇక నేటి మాట చూసుకుంటే గద్దలు ఆకాశమంతా చక్కర్లు కొడుతున్నాయి. పాములు పుట్టల్లోంచి గుట్టల్లోంచి పైకి పాకుతున్నాయి. సమాజంలో విషసర్పాలు బుసగొడుతున్నాయి. అడవులు అంతరించిపోతున్నాయి. కొండలు గుట్టలు కనుమరుగవుతున్నాయి. పోడు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఆదివాసీ, లంబాడి, గిరిజన బతుకులు ఆగమవుతున్నాయి. గోండు జాతి గూడాలన్నీ బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్నాయి. రాష్ట్ర సంపదను కార్పొరేట్ శక్తులు పందికొక్కుల్లా దోచుకుంటున్నాయి. రాజకీయ నాయకులు ఆస్తుల అమాంతం పెరిగిపోతున్నాయి.
పాలకులే నేరస్తులైతే చట్టాలు ఎవరి కోసం పనిచేస్తాయి? జల్ జంగల్ జమీన్ అని గొంతెత్తిన నోళ్ళు మూగబోతున్నాయి. ఉద్యమ నినాదాలు ఊపిర్లు ఆగిపోతున్నాయి. ప్రజల కోసం కొట్లాడిన శరీరాలు కాటిలో కాలిపోతున్నాయి అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఆవేదనతో రాసిండు. కాబట్టి మరొకసారి స్ఫూర్తి రావాలని చెప్పేసి ఆయన కోరుకుంటూ రాసినటువంటి కవిత చూసుకోవచ్చు. అనుమతులు లేకుండా డీజేలు పెడితే చర్యలు తప్పు అని చెప్పేసి అక్కడ గరిడేపల్లి అంటారట. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి సాక్షి చూద్దాం. అయిపోయినట్టుగా సాక్షి చూసుకుంటే భారతీయులందరికీ స్ఫూర్తి, శుభాంశు శుక్లాకు ప్రధాని ప్రశంసించిండు నిన్న వెళ్ళి కలిస్తే. ఇక ప్రధానికి పుతిన్ ఫోన్. రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం ప్రధాని మోడీకి ఫోన్ చేశారు. ట్రంప్తో తన భేటీ వివరాలను విశదీకరించిండంట. ఇక ఎస్ఐఆర్పై స్తంభించిన సభ. బీహార్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంట్లో కార్యకలాపాలు జరగడం లేదు. ఇక గెలిచాక ఈసీ పని పడతాం. ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక ఎన్నికల కమిషన్ భరతం పడతామని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఇక సరిహద్దుల్లో మరో సిటీ తుఫాన్. హైదరాబాద్ సంస్థ లోకేష్ మెషిన్స్ లిమిటెడ్ భారత సైన్యం కోసం తాజాగా మీడియం మెషిన్ గన్ తయారు చేస్తుందట. అడ్డుకుంటున్నది వారే. బీసీ రిజర్వేషన్ల అమలు కాకుండా మోడీ కిషన్ రెడ్డి మోకాలు అడ్డుతున్నారు. మతం రంగు పొలిమి రాజకీయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. బీసీలంటే బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులపై కేంద్రం స్పందించడం లేదు. నాడు కేసీఆర్ చేసిన చట్టం బీసీలకు ఆటంకంగా మారింది. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి సీఎం శంకుస్థాపన చేసిండు నిన్న. ఇక ఈవీఎంలు రద్దు చేస్తా, బ్యాలెట్టే బెస్ట్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేసిండు. 2026 మధ్యంతర ఎన్నికల్లోపే ఆ విధానాలకు స్వస్తి పలుకుతా. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తా. బ్యాలెట్ పేపరే అత్యంత అనువైనది, భద్రమైనది, వాటితో ఎలాంటి అనుమానాలకు తావుండదని చెప్పేసి ట్రంప్ అంటున్నట్టు. అమెరికాలో అంత టెక్నాలజీ ఉంటే వాళ్ళు బ్యాలెట్ పేపర్ చేద్దామని అనుకుంటున్నారు. ఇక త్రైపాక్షిక చర్చలే తరువాయి. పుతిన్ జెలెన్స్కీతో కలిసి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని సమాప్తం చేస్తామని చెప్పేసి ఇక్కడ అమెరికా అధ్యక్షుడు అంటున్నాడు. 21న సీఎం చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం అని చెప్పేసి ఒక వార్త. ఇక కీలక కమిషనరేట్లో ఖతర్నాక్ కాకి అంట. యూరియా కోసం ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతూ ఉన్నాయి. ఇక కుండపోత వాన. సిద్దిపేట జిల్లా గౌరారంలో 23.6 సెంటీమీటర్లు వర్షపాతం కురిసింది. పలు జిల్లాల్లో పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు, ఇళ్లలోకి వరద నీరు వస్తూ ఉంది. జాతీయ రహదారులపైన వరద రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఇక జలదిగ్బంధంలో గ్రామాలు, చెరువుల్ని తలపిస్తున్న పొలాలు. మహారాష్ట్రలో గల్లంతైన జగిత్యాల మహిళలట పాపం. ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న తర్నం వాగు. గలగల గోదావరి, బిరబిరా కృష్ణమ్మ. ఇక కృష్ణాలో ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు ప్రాజెక్టులన్నీ గేట్లు ఎత్తివేత. గోదావరిలోని సింగూరు నుంచి ధవళేశ్వరం వరకు ప్రాజెక్టులన్నీ గేట్లు బార్లా తీసిరట. సోమవారం తెచ్చుకున్న నిజాం సాగర్ ఎస్ఆర్ఎస్పి గేట్లు. గంటల పాటు ట్రాఫిక్లో ఇరుక్కున్న టోల్ చెల్లించాలా? గంటలు ఆడ ఇప్పుడు నిలబడితే 50 బండ్లు 100 వెహికల్స్ ముందర ఉంటాయి. ఇక టోల్ చెల్లించేదాకా పోవద్దని అంటారు. దాంతో గంటలు ఎట్లా పోతారు, ఏం కథ అని టోల్ ఫ్రీ ఎట్లా వసూలు చేస్తారని చెప్పేసి అడుగుతుందంట సుప్రీంకోర్టు. ట్రాఫిక్లో గంటల పాటు ఇరుక్కుపోయినా టోల్ ఫీజు కట్టాలంటూ వాహనదారులను ఒత్తిడి చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది. కేరళలోని త్రిశూల్ జాతీయ రహదారిపై 65 కిలోమీటర్ల మేర దూరానికి సాధారణ ప్రయాణ సమయం గంట మాత్రమే కాగా అదనంగా 11 గంటల సమయం పట్టినా టోల్ రుసుము ఎందుకు కట్టాలని చెప్పేసి అడుగుతుందంట సుప్రీంకోర్టు. కుండపోత వాన కురుస్తుంది. కృష్ణుడి శోభాయాత్ర విషాదాంతం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రథాన్ని లాక్కెళ్లే జీపు మొరాయించడంతో భక్తులే దాన్ని లాక్కెళ్తుండగా కేబుల్ వైర్లు తగిలి విద్యుదాఘాతం అయిందట. ఇక 5 మృతి, 4 తీవ్ర గాయాలైనాయి. హైదరాబాద్లోని రామంతపూర్లో ఘటన చోటు చేసుకుంది. ఒకసారిగా నమస్తే తెలంగాణ చూసుకుంటే సిఈసికి జ్ఞానేశ్వర్ కుమార్ అభిశంసన తీర్మానం అని చెప్పి పెడతావురట. ఎవరికి? వీళ్ళు విపక్షాలన్నీ కూడా. ఈ నగరానికి ఏమైంది? అటు పాలన గాలికి, ఇటు క్రైమ్ పైకి, పత్తాలేని పోలీస్, జాడలేని జిహెచ్ఎంసీ అని చెప్పేసి ఒక ప్రత్యేక కథన వేసింది. ఈమె వేసుకొస్తుంది ఇట్లా. నిద్రావస్థలో నిఘా వ్యవస్థ, రక్షణ లేక ప్రజల అవస్థ,
దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, కాల్పులు మోతలు, ఇండ్లలోకి చొరబడి వృద్ధులు, పిల్లలపై దాడులు, అఘాయిత్యాలు, పెరిగిన ప్రమాదాలు, విద్యుదగాదాలు, నేరాలు, ఘోరాలు, భాగ్యనగరంలో భయంగా బతుకుతున్న ప్రజలు. చిరుకుపడితే నగరం నరకం అని చెప్పేసి రహదారులన్నీ గుంతలమయం, అడుగడుగున ట్రాఫిక్ విలయం, వీధి వీధిన చెత్త దుర్గంధం అని చెప్పేసి ఒక వార్త వేసుకొచ్చింది. ఇవే మొత్తం ఉన్న బాధలన్నీ ఇవనే ఎల్లగక్కుతూ ఉంది. కరెంటు షాక్తో 5గురు మృతి, వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరిగిందట పాపం. మహానగరం మురుగు కూపం అని చెప్పేసి ఇట్లా వేసుకొస్తుంది ఆమె. ఇక కాంట్రాక్టర్ల దండయాత్ర, సచివాలయంలో మరోసారి మెరుపు ధర్నా చేసిండ్రు. డిప్యూటీ సీఎం చాంబర్ ఎదుట బైఠాయింపు. నిజంగా కూడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇయ్యంది ఎవరు అంటే కేసీఆర్ ప్రభుత్వమే, గతంలో ఉన్న ప్రభుత్వమే. తర్వాత పెండింగ్ బిల్లులు అని చెప్పేసి ఇప్పుడు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు పాపము బాధపడతా ఉన్నారు. నిజంగా కూడా కాంట్రాక్టర్లే, చిన్న కాంట్రాక్టర్లే కదా, వాళ్ళ బిల్లులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది, ఇవ్వండి కొంచెం. డిప్యూటీ సీఎం చాంబర్ ఎదుట బైఠాయింపు, పోలీసులు అడ్డగించిన 100 మంది నినాదాలు. బిల్లులు ఇస్తారా, బడులకు తాళం వేయాలా అని చెప్పేసి అడుగుతురట. రేవంత్ సర్కార్కు చిరు కాంట్రాక్టర్ల హెచ్చరిక, ఇంకెంతకాలం తిరగాలంటూ అధికారులపై ఫైర్. కమిషన్ సర్కారు నడుపుతున్న కాంగ్రెస్, రేవంత్ అవినీతి పాలనకి ఇదే నిదర్శనం అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. కేటీఆర్ అన్నప్పుడే పెట్టరు ఈ బిల్లులని. సచివాలయంలో మరోసారి మెరుపు జరిగిన. ఇక మాట తప్పిన సర్కార్పై టీచర్ల పోరుబాట అని చెప్పేసి వాళ్ళ లేపుకొస్తూ ఉంది అందరినీ. గురుకులానికి అస్వస్థత, సింగూరులో మంచం పట్టిన 60 మంది విద్యార్థులట. దగ్గు, జలుబు, టైఫాయిడ్ జ్వరాలతో అస్వస్థత, అరకొర వైద్యాన్ని అందిస్తున్న అధికారులు. ఏపీకి యూరియా, మనకేదయా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కేసీఆర్ని ముందు చూపు అంట, కాంగ్రెస్ది ఎదురు చూపు. ఇట్లా మొత్తం మీద ప్రాసతోటి రాసుకొస్తుంది ఈమె. 24 గంటల్లో భారీ వర్షాలు, తీరం దాటనున్న వాయుగుండం, 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిండట. బీఆర్ఎస్ హెచ్చరిక దిగొచ్చిన సర్కార్. కాళేశ్వరం జలాలు పరుగులు, రంగనాయక్ సాగర్లోకి 3300 క్యూసెక్లు పంపింగ్ అంట. బీఆర్ఎస్ నాయకుల పూజలు. బీఆర్ఎస్కు లేఖ రాసిన హరీష్కు రైతులు కృతజ్ఞతలు చెప్పినట్టుగా ఇట్లా వేసుకొస్తుంది అన్నట్టు ఈమె. అవి వేస్తే మంచిది, ఇతరులు వేస్తే చెడ్డది అన్నట్టుగా. ముచ్చటగా 3 సార్లు తప్పిన గండం, ముఖ్య నేతపై వేలాడుతున్న అధిష్టానం కత్తి. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న కాంగ్రెస్ పెద్దలు. తెలంగాణ, ఏపీలో ఎన్డీఏకు సహకారంపై గుర్రు. ఎంత చేసినా మన పార్టీ కాదన్న నిర్వేదనలో నేత. అందుకే అధిష్టానం సూచనలు, ఆదేశాలు బేఖాతర్, సిఫార్సులు పక్కన పెట్టి సొంత నిర్ణయాలు అమలు అని చెప్పేసి ఈమె బాధ అంతా కక్కుతా ఉంది, వెళ్ళగక్కుతుంది. ఈ ఉద్యోగం శ్రీనిధిలో 450 మంది రాజీనామా చేసిరట. ఈ ఉద్యోగం మాకొద్దని బాబోయ్ అని చెప్పేసి అంటున్నారంట. శ్రీనిధిలా గతంలో ఎవరు పెట్టిరంటే విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టింది అప్పుడు కేసీఆర్ సర్కారే, బీఆర్ఎస్ ప్రభుత్వమే పెట్టి తీసుకొచ్చి పెడితే వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పాపం ఉద్యోగులేమో అరిగోస పడతా ఉంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తూ ఉంది ఆయనని. దీంతో ఆగమాగం అవుతుంది కథ అంతా. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీలే అధికం. వేధింపులు, కఠిన నిబంధనలే కారణం. పని ఒత్తిడితో తగ్గిన రుణ రికవరీలు పట్టించుకొని రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈ ఆరోపణలు వస్తున్నాయి, మరి ఆయన తీసేస్తారా ఉంచుతారా? ముసలాయన మొత్తం మీద పండు ముసలోడు, మనం నడుచుకుంటూ కూడా పోలేని పరిస్థితి ఉన్నాడు. ఆయన తీసుకొచ్చి శ్రీనిధికి పెట్టేసిండ్రు. ఆయనకు హెడ్ ఆయన రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఆయనకు మళ్ళీ జీతం ఇచ్చి డబుల్ జీతం ఇచ్చుకుంటా తీసుకొచ్చి పెట్టింది ప్రభుత్వం.